కి మాత్రమే. ఈ రోజు మీకు ఈ లింక్ వచ్చిందంటే నిజంగా మీరందరూ చాలా 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 లక్కీ. ఎందుకంటే అందరికీ వచ్చే లింక్ అయితే కాదు ఇది. ఓన్లీ ఫర్ స్పెషల్ పీపుల్ కి మాత్రమే వస్తుంది. సో కాబట్టి మీరు స్పెషల్. అండ్ ఈరోజు మనం చాలా స్పెషల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. మన రిజల్ట్స్ ని ఇంకా హెల్తీగా తెచ్చుకోవడానికి సో మన సూపర్ సీనియర్ కోచ్ నుంచి వండర్ఫుల్ వెల్నెస్ ఎడ్యుకేషన్ అండ్ ఇంకా మన ప్రోగ్రామ్ ని మనమే ఎలా డిజైన్ చేసుకోవాలో నేర్పించడానికి ఒక వండర్ఫుల్ స్పీకర్ రాబోతున్నారు. ఇంకే మాత్రం లేట్ చేయకుండా మనం స్పీకర్ ని ఇన్వైట్ చేసుకుందాం. మరి మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకొని బుక్ అండ్ పెన్స్ తో రెడీగా ఉంటే ఈరోజు మనం స్పీకర్ ని ఇన్వైట్ చేసుకుందాం. విత్ ఆల్ యువర్ సపోర్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ టుడే స్పీకర్ ఆల్ ద వే ఫ్రమ్ తాండూర్, 12 years experience. Welcome to the screen, Asma Yunus sir. Please welcome. Wow. Thank you so much, Sai. Thank you so much. Good evening, everybody. Good evening. Andarki. Namaste. Assalamu alaikum. Hello. Hello. Good evening, sir. Hello, everybody. Namaste, Andarki. Namaste. Thank you so much. Thank you so much. Hello, everybody. Sir, hi చెప్పండి అబ్బా అందరు కొంచెం. బాయ్ కాదు. హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఏ కొందరు కూర్చొని హాయ్ చెప్తున్నారు, కొందరు పండుకొని హాయ్ చెప్తున్నారు, కొందరు వంటలు చేసుకుంటే హాయ్ చెప్తున్నారు. మొత్తానికి కదా హాయ్ చెప్తున్నారు. అవునా? వెరీ గుడ్. సూపర్ 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 సూపర్. నైస్ నైస్ నైస్. వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్. కాదు ఇది. ఓకే, నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు సాయి చెప్పినట్లు నిజంగానే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్ జరగబోతుంది. ఈ గ్రూప్ లో మనం ఏదైతే పర్పస్ తో వచ్చాం కదా, ఆ పర్పస్ మొత్తం నాకు క్లియర్ గా అర్థం అవుతుంది. నాతో పాటు ఒక 45 minutes నుంచి ఒక 1 hour మీరు ఉంటే, ఓకేనా? ఒక 1 hour కంపల్సరీ ఉంటుంది. ఒక 1 hour కూడా మీరు ఎక్కడ డైవర్షన్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ తో కనుక ఉంటే మాత్రం తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మీ అందరు సపోర్ట్ ఇస్తే తప్పకుండా మనం స్టార్ట్ చేద్దాం. రైట్. సో సాయి గారు, నా ఫోటో ఏమైనా ఉందా సాయి? యా సాయి, ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఒకసారి నా ఫోటో చేయండి. ఓకే, సో ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రోగ్రామ్ డిజైన్ డేకి? ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్ సూపర్. చాలా మంది రెడీ ఉన్నారు. అండ్ ఓకే, ఎస్పెషల్లీ ఫర్ న్యూ పీపుల్స్ ఉన్నారు. ఓకే, న్యూ పీపుల్స్ తో పాటు అండ్ ఎవరైతే డే 1 month అవుతుంది, 2 months అవుతుంది, లేకపోతే మేబీ వరకు 3 weeks అవుతుంది, 4 weeks అవుతుంది, ఇంకా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైనా సమ్ పీపుల్స్ కి వెయిట్ స్టక్ అవ్వడం కానివ్వండి, లైక్ ఇంకా వెయిట్ లాస్ అవడం కానివ్వండి, పర్పస్ అని అయితే ఏదైతే రిసల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రిజల్ట్స్ ఇంకా రాకపోవడం కానివ్వండి ఉన్నారో, మీరందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ గా జాగ్రత్తగా కూర్చోవాలి. మీరు జాగ్రత్తగా ఎప్పుడైతే వింటుంటారో అప్పుడు మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఈ న్యూట్రిషన్ ని మనం ఎలా మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే బఫెట్ లాగా ఉండబోతుంది. ఓకే, సో ఇది మన ఓన్ గా మనం డిజైన్ చేసుకోవాలి. రైట్, మనం ఓన్ గా డిజైన్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క పాయింట్స్ మీరు జాగ్రత్తగా రాసుకొని ప్లస్ అబ్జర్వ్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో లెట్స్ వి మూవ్ ఆన్ ద స్లైడ్స్ ప్లీజ్. ఎస్, వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రోగ్రామ్ డిజైనింగ్ డే. మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటున్నాము. ఓకే, ఇది ఎలా డిజైన్ చేసుకోవాలి మనం చూద్దాం. యా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు హెల్తీ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు క్లియర్ గా మన వే అనేది అర్థమైంది అనుకోండి, మనం ఈజీగా మూవ్ అవ్వగలుగుతాం. మన వే క్లియర్ గా అర్థం కాకపోతే మనం మూవ్ అవ్వలేం. ఓకే, మన ఈ గ్రూప్ లోకి రావడానికి పర్పస్ మనకు క్లియర్ గా అర్థం కావాలి. ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం డిజైన్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ అ హెల్దీ ప్రోగ్రామ్. ఓకే, సో మన ఇక్కడ మన కోచ్ మనకి ఏం చెప్పారు? వెయిట్ లాస్ చెప్పారా, వెయిట్ గెయిన్ చెప్పారా, హెల్దీ చెప్పారా? అండ్ దాంతో మన కోచ్ చెప్పిన మాట ఏంటిది, అండ్ దాంతో పాటు మన పర్పస్ ఏంటిది గ్రూప్ లోకి రావడానికి? మనం వెయిట్ లాస్ గురించి వచ్చామా, వెయిట్ గెయిన్ గురించి వచ్చామా, అండ్ ప్లస్ వెయిట్ మెయింటైన్ చేయడానికి వచ్చామా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఉంది కదా, దిస్ ఇస్ అ హెల్దీ ప్రోగ్రామ్. ఎవరైతే న్యూ పీపుల్స్ వచ్చారు కదా, మీరందరూ కూడా ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ లో ఉన్నారు.
రైట్. మార్నింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ మనం ఆల్రెడీ షేక్ యాడ్ చేసుకున్నాము అండ్ సమ్ సప్లిమెంట్స్ మనం యాడ్ చేసుకున్నాం. మనకు బాడీకి ఏదైతే సప్లిమెంట్స్ మనకు నీడ్ ఉందో ఆ సప్లిమెంట్స్ మనం యాడ్ చేసుకున్నాము. అండ్ లంచ్, ఓకేనా, కామన్ గా హెల్తీ లంచ్ తీసుకుంటున్నాము. ప్లస్ దాంతో పాటు ఈ మన బాడీలో ఏదైతే డెఫిషియన్సీ ఉందో డెఫిషియన్సీకి సంబంధించిన సప్లిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ మనం యాడ్ ఆన్ చేసుకోవాలి. రైట్. అండ్ దాంతో పాటు డిన్నర్, యాజ్ యూజువల్ గా డిన్నర్ తీసుకోవాలి. అండ్ దాంతో పాటు మన బాడీకి ఏదైతే సప్లిమెంట్స్ అవసరం ఉందో ఆ సప్లిమెంట్స్ మనం యాడ్ ఆన్ చేసుకోవాలి. 1 టైం షేక్స్ తీసుకుంటూ 3 టైమ్స్ సప్లిమెంట్స్ మనం బ్యాలెన్స్ గా చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. బరువు పెరగడం కాకుండా బరువు తగ్గడం కాకుండా బ్యాలెన్స్ గా మనం ఉండగలుగుతాం. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. రైట్. నెక్స్ట్ స్లైడ్. యా, ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ స్లైడ్ వచ్చేసి మనకు వెయిట్ లాస్. ఓకే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటంటే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాము అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము ప్లస్ సప్లిమెంట్స్ అని ఇచ్చాము. అండ్ లంచ్ వచ్చేసి మనకు యాజ్ యూజువల్ లంచ్ ఉంది విత్ సప్లిమెంట్స్ ఉన్నాయి. రైట్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లంచ్ డిన్నర్ కి రీప్లేస్మెంట్ చేస్తాం. ఓకే, డిన్నర్ కి రీప్లేస్మెంట్ ఏం చేస్తామంటే షేక్ ని రీప్లేస్మెంట్ చేస్తాం. అండ్ దాంతో పాటు సప్లిమెంట్స్ యాజ్ యూజువల్ గా తీసుకుంటున్నాం. హెల్దీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిన్నర్ చేస్తున్నాము, దానికి రీప్లేస్మెంట్ కూడా షేక్ యాడ్ చేసుకున్నాం ఫర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి. మనం బరువు తగ్గాలనుకుంటున్నామంటే 2 టైమ్స్ షేక్స్ అండ్ 3 టైమ్స్ సప్లిమెంట్స్ మనం యాడ్ చేసుకుంటున్నామా ఒకసారి చూడండి. రైట్. నెక్స్ట్, వెయిట్ గెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ బరువు పెరగాలన్నా. ఓకే, ఇక్కడ చూడండి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే మార్నింగ్ షేక్ తీసుకుంటున్నాము ప్లస్ దాంతో పాటు వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, షేక్ తీసుకుంటున్నాము. దాంతో పాటు యాజ్ యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, మన ఇంట్లో కామన్ బ్రేక్ఫాస్ట్ ఉంది కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ప్లస్ సప్లిమెంట్స్ మనం యాడ్ చేసుకుంటున్నాము. రైట్. అండ్ లంచ్ చూసుకుంటే యాజ్ యూజువల్ మన కామన్ లంచ్ అయితే ఉంది కదా, ఆ లంచ్ తీసుకుంటున్నాము, దాంతో పాటు షేక్ యాడ్ చేసుకుంటున్నాము, దాంతో పాటు సప్లిమెంట్స్ మనం యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూసుకుంటే డిన్నర్ లో ఓకే షేక్, డిన్నర్ ప్లస్ సప్లిమెంట్స్. ఓకే, బరువు పెరగడానికి ఈ 3 విషయాలు మనకు కరెక్ట్ గా అర్థం కావాలి. మనం ఏ పర్పస్ తో వచ్చాం, వెయిట్ లాస్ పర్పస్ తో వచ్చామా, వెయిట్ లాస్ కేటగిరీకి వెళ్ళిపోవాలి. వెయిట్ గెయిన్ కి వచ్చామా, వెయిట్ గెయిన్ కేటగిరీ వెళ్ళిపోవాలి. వెయిట్ మెయింటైన్ ఉన్నామా, వెయిట్ మెయింటైన్ లో. మనం వెయిట్ మెయింటైన్ కేటగిరీలో ఉండేసి కానీ మనం వెయిట్ లాస్ అవ్వట్లేదు అనుకున్నాం అనుకోండి, దట్ ఇస్ ద మిస్టేక్. క్లియర్, అర్థమవుతుంది కదా. బరువు తగ్గే వాళ్ళు, బరువు పెరిగే వాళ్ళు అండ్ బరువుని మెయింటైన్ చేస్తారు, హెల్దీగా ఉండేవాళ్ళు. ఈ 3 మనకు కొంచెం డిఫరెంట్ గా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సార్ మేము షేక్స్ తాగుతున్నాం బాగానే ఉంది సార్ కానీ వెయిట్ లాస్ అవ్వలేకపోతాం అంటాం. కానీ 2 టైమ్స్ ప్రాపర్ గా షేక్స్ అండ్ నార్మల్ గా హెల్దీ లంచ్ అండ్ దాంతో పాటు అడిషనల్ సప్లిమెంట్స్, మనకి ఏదైతే సప్లిమెంట్స్ మనకు నీడ్ ఉందో అది మనం ప్రాపర్ గా తీసుకుంటే కనుక మనం హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, హెల్దీగా వెయిట్ గెయిన్ అవకాశాలు ఉంటాయి, మనం వెయిట్ మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఫస్ట్ మనం ప్రోగ్రామ్ కరెక్ట్ చూసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఉందా, ప్రతి ఒక్కటి మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మనం పర్సనలైజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే దిస్ ఇస్ పర్సనలైజ్. ఓకే సార్, ప్రాపర్ గా షేక్స్ తీసుకుంటున్నాము అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ప్రాపర్ గా షేక్స్ తీసుకుంటున్నాము, మనం ఏ పర్పస్ తో వచ్చాము సార్, అది రిజల్ట్స్ వచ్చి ఆగిపోయాయి అంటే ఈ 6 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కరెక్షన్స్ చేసుకోవాలి. ఓకే, ఈ 6 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ లో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మనకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఓకే, పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మనకు హైడ్రేషన్. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మనకు యాక్టివ్ లైఫ్ స్టైల్, రెస్ట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. ఈ 6 పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 6 పాయింట్స్ తో మనం ఎలా అంటూ ఉన్నాం. ఓకేనా, ఈ 6 పాయింట్స్ అయితే ఉన్నాయో లైఫ్ లో ఎలా ఉంది, దీంట్లో మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా చూద్దాం ఒకసారి. యా, నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ వచ్చేసి మనం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కి డిఫరెన్స్ మనకు తెలియాలి. ఫుడ్ అంటే ఏంటిది, న్యూట్రిషన్ అంటే ఏంటిది. మనం ఈ గ్రూప్ లోకి రావడానికి పర్పస్ మనకి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో, మనం ఎలాంటి అయితే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రిజల్ట్స్ మనకు బయట రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం. అవునా, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫుడ్ లో అండ్ మన న్యూట్రిషన్ వాల్యూస్ మనకు అర్థం కావాలి. ఫుడ్ అంటే ఏంటిది, న్యూట్రిషన్ అంటే ఏంటిది. ఇక్కడ వచ్చాక కూడా నేను ఫుడ్ లో మార్పులు చేసుకోను అంటే మాత్రం కష్టం. కాబట్టి ఇక్కడ మన ఫుడ్ లో మనం కంపల్సరీ మార్పులు చేసుకోవాలి. అండ్ న్యూట్రిషన్ లో మనకు ఎలాంటి న్యూట్రిషన్ మన బాడీ కావాలి, ఎలాంటి న్యూట్రిషన్ నుంచి మనం ఫుడ్ ని తయారు చేసుకోవాలి, అది మనం నేర్చుకోవాలి. అందుకోసం ఏంటంటే మనకు ఇక్కడ ఫోకస్ గ్రూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఎప్పుడైతే మన ఫోకస్ గ్రూప్స్ లో మనం పోస్టింగ్ చేస్తూ ఉంటామో, మన లంచ్ ఫొటోస్ కానివ్వండి అండ్ డిన్నర్ ఫొటోస్ కానివ్వండి, షేక్ ఫొటోస్ కానివ్వండి, మధ్యలో మన స్నాక్స్ తీసుకున్న ఫొటోస్ కానివ్వండి, మనం ఎప్పుడైతే మన గ్రూప్ ఫోకస్ గ్రూప్ లో మనం యాడ్ చేస్తుంటామో మన గ్రూప్ లో మన ఎక్స్పర్ట్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు, వాళ్ళు మనల్ని కరెక్ట్ గా గైడ్ చేస్తుంటారు. మనం ఏమేమి తీసుకుంటున్నాం,
ఓకే, మనం తీసుకుంటుంది ఫుడ్ తీసుకుంటున్నామా, న్యూట్రిషన్ తీసుకుంటున్నామా, ఆ ఫుడ్ వల్ల మనకు ఎలాంటి రిజల్ట్స్ రాబోతుంది, దానికి రీప్లేస్మెంట్ చేస్తే మనకు ఎలాంటి రిజల్ట్స్ రాబోతుంది, మనం ఏ టైంకి తీసుకుంటున్నాము, ఎప్పుడు తీసుకుంటున్నాము, ప్రతి ఒక్కటి మనం మన పిక్చర్స్ తీసుకొని మన గ్రూప్ లో పోస్ట్ చేయడం వల్ల మన కోచెస్ మనకి ఈజీగా గైడ్ చేయగలుగుతారు. ఆ గైడెన్స్ తీసుకున్న తర్వాత మనకు బెస్ట్ రిజల్ట్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. మనకు మార్పులు అనేవి కంపల్సరీగా వచ్చే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. ఎస్, దట్ ఈస్ అ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మనకు తీసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రేషన్. ఓకేనా, హైడ్రేషన్ అంటే మన బాడీకి చాలా సందర్భాల్లో మనం వాటర్ తాగాలనుకుంటాము, బట్ తాగలేని పరిస్థితి కొంచెం ఉంటుంది. బాడీ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల కూడా మనకు రిజల్ట్స్ అనేవి ఆగిపోతుంటాయి బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్. అవునా, బికాస్ ఆఫ్ సమ్ లేడీస్ పర్సనల్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ వాళ్ళు టీచర్ జాబ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు మేబీ బిజీ షెడ్యూల్ ఉంటారు, కొంచెం వాళ్ళు బ్యాంక్ లో కానివ్వండి, యూరిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాంటి మనకు ఛాలెంజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా అన్నప్పుడు మన బాడీకి డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. దట్ టైంలో మనం ఏం చేయగలుగుతాము అంటే మన ఎఫ్రెష్ ని హ్యాపీగా కన్జ్యూమ్ చేయగలుగుతాము. చిన్నగా అఫ్రెష్ వేసుకున్న వాటర్ బాటిల్ కానివ్వండి, మనకు ఒక సిప్పర్ లో తీసుకొని కొద్దిగా మన అఫ్రెష్ ని హ్యాపీగా మనం ఎంజాయ్ చేయగలుగుతుంటాము. దానికి రీప్లేస్మెంట్ గా మనకి ఏమైంది, వాటర్ కి రీప్లేస్మెంట్ అఫ్రెష్ కి వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు ఐలో కాన్సన్ట్రేట్ ని మనం తీసుకోవచ్చు. ఐలో కాన్సన్ట్రేట్ వల్ల మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, దాంతోపాటు మనకు H24 ఉంటుంది. H24 మనం రీప్లేస్మెంట్ చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ స్కిన్ బూస్టర్ మనకు ఉంటుంది, హ్యాపీగా స్కిన్ బూస్టర్ మనం తీసుకోవచ్చు. ఓకే, మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా మనకు బాగా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ as గా మనకు దీంట్లో నైట్ బగ్స్ ఉన్నాయి, సింప్లీ ప్రోబయోటిక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మనకు న్యూట్రిషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు లిక్విడ్ రూపంగా హ్యాపీగా తీసుకోవచ్చు. మనకు వాటర్ లో మనం కలుపుకొని ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. స్పెషల్గా ఎవరు అంటే అందరు తీసుకోవచ్చు, కానీ ఎవరైతే వాటర్ కన్సంప్షన్ ప్రాపర్ గా చేయలేకపోతున్నారో అన్నప్పుడు మన బాడీ కండిషన్ ని బట్టి మనకి ఎలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి, మనం పర్సనలైజ్ మన కోచ్ దగ్గర కూర్చొని పర్సనలైజ్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ గా మనం అఫ్రెష్ ఆల్రెడీ తీసుకుంటున్నాము, అయినా మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. దట్ టైం ఆస్క్ యువర్ కోచ్. ఒకసారి మీ కోచ్ దగ్గర కూర్చొని, సార్ నా బాడీకి వాటర్ సరిపోతుందా లేదా, ఎప్పుడైతే మీకు కూర్చొని అడిగితే మీ కోచ్ డిజైన్ చేస్తారు పర్సనలైజ్ గా. ఓకేనా, మనకు ఏం కావాలి, సింప్లీ ప్రోబయోటిక్స్ కావాలా, లేకపోతే మనకు H24 కావాలా, మనకు స్కిన్ బూస్టర్ కావాలా. ఓకే, మన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ని బట్టి మన కోచెస్ మనం డిజైన్ చేయగలుగుతారు. ఓకేనా, ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది, సార్ బాస్ నాకు H24 నాకు అవసరం ఉంది, హ్యాపీలీ యూ కెన్ యాడ్. అలా కూడా మనం చేయగలుగుతాం. రైట్, నెక్స్ట్ స్లైడ్. యా, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్. యాక్టివ్ లైఫ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్ యాక్టివిటీ మనం చేస్తున్నాము, కానీ ఎంత చేస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీ, ఈ ఫిజికల్ యాక్టివిటీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనం పర్ డే 30 minutes అయినా చేస్తున్నామా, చేయట్లేదా? ఓకే, లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్నామా, చేయట్లేదా? అట్లీస్ట్ మనకు 5000 నుంచి 6000 స్టెప్స్ మనం వేస్తున్నామా, వేయట్లేదా? మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ చేస్తున్నాము, స్టెప్స్ వేస్తున్నాము, అండ్ 30 minutes వర్కౌట్ చేస్తున్నాము. మార్నింగ్ మనం మంచిగా వర్కౌట్ చేస్తున్నాము, కానీ ఈ వర్కౌట్ స్టార్ట్ చేయకంటే ముందు మన బాడీలో ఇంటేక్ ఏం చేస్తున్నాము, ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత మనం ఏం చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ అన్న తర్వాత మనం టిష్యూస్ అయితే ఉన్నాయి కదా, టిష్యూస్ అనేవి యాక్టివ్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం మజిల్ టిష్యూస్ యాక్టివ్ అయిన తర్వాత ఆ మజిల్స్ కి కావాల్సిన ఫుడ్ ఎప్పుడైతే ఇస్తుంటామో ఆ మజిల్ బిల్డ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మజిల్ బిల్డ్ అవుతుంటుందో, ఎప్పుడైతే మజిల్ యాక్టివ్ ఉంటుందో, సో మన డే మొత్తం ఎలా ఉంటుందంటే సూపర్ గా మనం యాక్టివ్ ఉండగలుగుతాం. దానికి వచ్చేసి మనకు రిబిల్ స్ట్రెంత్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత. ఎనీ వర్కౌట్ మనం ఒక 6000 స్టెప్స్ వేసి వచ్చేసాం, మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, దట్ టైమ్ యూ కెన్ యాడ్ రిబిల్ స్ట్రెంత్. ఓకేనా, బిఫోర్ గోయింగ్ టు యువర్ వర్కౌట్ దట్ టైమ్ యూ కెన్ టేక్ అఫ్రెష్, ఒక హాట్ అఫ్రెష్ తీసుకున్నామా, దెన్ మళ్ళీ హ్యాపీగా ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత మనం రిబిల్ స్ట్రెంత్ తీసుకున్నామా, ఇంకా బాగుంటుంది. డ్యూరింగ్ ద వర్కౌట్ లో మనం స్టెప్స్ మనం వాకింగ్ అని చేస్తున్నాము, లేదంటే మార్నింగ్ మనం ఫిట్ అవర్ చేస్తున్నాము. ఓకే, ఆ ఫిట్ అవర్ చేసేటప్పుడు మనకు బాగా చెమటలు కారుతూ ఉంటాయి. దట్ టైంలో మనం H24 హైడ్రేట్ ని యాడ్ చేసుకున్నాం. డ్యూరింగ్ ద వర్కౌట్ లో తెలుసా మనం కొంచెం స్విప్ చేస్తున్నాం అనుకోండి, అవునా, ఇంకా రిజల్ట్స్ మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. కామన్ గా ఒక 30 minutes 40 minutes మనం కంటిన్యూ చేసే పర్సన్ మధ్యలో మనం వాటర్ ని మనం H24 ని స్విప్ చేయడం వల్ల మనం ఇంకా కొంచెం ఎక్కువ చేయగలుగుతాం. ఓకే, అలా మనం ఇంకా మన యాక్టివ్ లైఫ్ ని మనం ఇంకా బాగా పెంచుకోగలుగుతాం. ఎస్, నెక్స్ట్ రెస్ట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అవునా, చాలా 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 ఇంపార్టెంట్. రెస్ట్ కావాలి, మనం అనుకుంటాం రెస్ట్ దేనికి కావాలి. ఓకేనా, నాట్ జస్ట్ స్లీప్ బట్ రెస్ట్ ఫర్ యువర్ ఆర్గన్స్. నిద్ర ఒకటే కాదు, మన ఆర్గన్స్ కూడా రెస్ట్ కావాలి అంటున్నారు. ఓకేనా, అది ఎలాంటి ఆర్గన్స్ కి ఏమేమి కావాలి అంటే హార్ట్ కి రెస్ట్ కావాలి,
డైజెస్టివ్ సిస్టమ్ కి కావాలి, కిడ్నీస్ కి కావాలి, ప్యాంక్రియస్ కావాలి. అలా టోటల్ గా చూస్తే బాడీ మొత్తానికి రెస్ట్ కావాలి. ఓకే, ఈ రెస్ట్ అనేది ఎప్పుడు దొరుకుతుంది అంటే మన కన్జప్షన్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి కదా, మన ఫుడ్ కానివ్వండి, మనకి ఇప్పుడు రీప్లేస్మెంట్ షేక్స్ తీసుకుంటాం. అవునా, నైట్ షేక్ తీసుకున్నాము, ప్లస్ నైట్ వర్క్స్ తీసుకున్నాము, ప్రశాంతంగా నిద్ర ఉంటుంది, మన ఆర్గన్స్ అందరికి రెస్ట్ గా ఉంటుంది. ఓకేనా, దానికి రీప్లేస్మెంట్ చికెన్ కానివ్వండి, ఫుల్ ఆఫ్ రైస్ కానివ్వండి, ఫుల్ ఆఫ్ చపాతీ కానివ్వండి, ఫుల్ మల్స్ కానివ్వండి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఆర్గన్స్ కి రెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే అవన్నీ డైజెషన్ చేయాలి, అవన్నీ మనకు ప్రిపేర్ చేస్తూ ఉండదు, దాని పని చేస్తూనే ఉంటుంది. ఎక్కువ లోడ్ అవడం వల్ల మన బాడీకి, మన ఆర్గన్స్ కి రెస్ట్ అనేది దొరకదు. ఈ గ్రూప్ లోకి రాకంటే ముందు చాలా మందికి స్లీప్ అంటే డిజార్డర్ లో ఉంది సార్, మాకు స్లీప్ సరిగా వచ్చేది కాదు సార్, స్లీప్ సరిగా వచ్చేది కాదు సార్. బట్ ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత నిద్ర చాలా బాగుంది. ఓకేనా, బ్యూటిఫుల్ నిద్రలు ఎంజాయ్ చేస్తున్నాము, అండ్ మార్నింగ్ లేచిన తర్వాత బాడీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సార్. ఎలా ఎందుకు అనిపిస్తుంది అంటే మన ఆర్గన్స్ ప్రాపర్ గా రెస్ట్ తీసుకోవడం వల్ల డే అనేది మనకు చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా, అందుకోసమే మనకు మార్నింగ్ షేక్స్ కానివ్వండి, నైట్ లో షేక్ కానివ్వండి, దాంతో పాటు నైట్ లో బిఫోర్ గోయింగ్ టు బెడ్ దట్ టైమ్ వీ క్యాన్ టేక్ నైట్ వర్క్స్. ఈ నైట్ వర్క్స్, దాని పేరులోనే నైట్ వర్క్స్ ఉంది, దాంట్లో ఏముంది, అది ఏం చేస్తుంది, అవన్నీ సెకండరీ. ఓకేనా, బస్ట్ దాంట్లో ఏముంది, నైట్ వర్క్స్ అంటారు. నైట్ లో పండుకోవాల్సి బిఫోర్ గోయింగ్ టు బెడ్ దట్ టైమ్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఓకేనా, అది తీసుకున్నాం అనుకోండి, నైట్ లో చేయాల్సిన పని అన్ని చేస్తూనే ఉంటుంది, ప్రశాంతంగా ఇంకా నిద్రలో హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్. వామ్మో సారు, ఇది మా వల్ల కాదు సార్, మా లైఫ్ ఉండే స్ట్రెస్ గురించి సార్, మేము స్ట్రెస్ లేకపోతే ఉండలేం సార్ అనే పరిస్థితి మాకు ఉంది. బట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మనం కంపల్సరీ ఎంజాయ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటామో మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకేనా, ఈ గ్రూప్ లోకి రాకంటే ముందు చాలా మంది చెప్పే పాట ఏంటంటే మేము ఫుల్ స్ట్రెస్ లో ఉంటాం సార్, బట్ ఈ గ్రూప్ లో వచ్చిన తర్వాత తెలియకుండానే మాకు స్ట్రెస్ వెళ్ళిపోయింది సార్, మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఎందుకు స్ట్రెస్ తగ్గిపోయింది అంటారు? సమ్ పీపుల్స్ చెప్తుంటారు అన్నమాట, కపుల్స్ తో మాట్లాడుతూ కపుల్స్ చెప్తుంటారు, మా ఆయనకు కోపం బాగుండే సార్, ఇప్పుడు కోపం తగ్గింది సార్ అంటారు. అవునా, మా వైఫ్ కి చాలా కోపం వచ్చేది సార్, మా వైఫ్ కి కోపం బాగా తగ్గింది సార్, పిల్లల మీద అరిచేది సార్, ఇప్పుడు అరవట్లేదు సార్. ఇలా అన్ని మాటలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన క్లబ్ లో జరిగే అయితే మనకు న్యూట్రిషన్ టాపిక్స్ కానివ్వండి, ఓకేనా, మన క్లబ్ లో మనం ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నామో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఆ ఎడ్యుకేషన్ మనల్ని స్ట్రెస్ ఫ్రీగా చేస్తుంది. ఓకే, దాంతో పాటు మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఓకే, లీడింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్డ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఓకేనా, హార్మోన్స్ అంటే ఎలా ఉంటుంది, ఈ ఎక్స్ట్రా టాపిక్స్ మనం ఎప్పుడైతే వింటున్నామో, వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే వింటున్నామో, అప్పుడు మన బాడీలో మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతుంటాము. యాజ్ యూజువల్ గా మన బాడీలో స్ట్రెస్ రావడానికి మెయిన్ గా రీజన్ అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ మన బాడీకి ఏం చేస్తామంటే విటమిన్స్ అండ్ మినరల్స్ మనం కామన్ గా మనం యాడ్ చేస్తూ ఉంటాము, బట్ మనం బయట తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, బట్ వీ నో వెరీ వెల్ అబౌట్ ద ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్. అవునా కదా, ఎలాంటి విటమిన్స్ తీసుకుంటున్నాం, ఎలాంటి మినరల్స్ తీసుకుంటున్నాం మనకు తెలుసు, ఆల్ పెస్టిసైడ్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. అవునా, బట్ ఇక్కడ మనకి ఏంటంటే వరల్డ్స్ నెంబర్ వన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్ మనకు ఉంది, మల్టీ విటమిన్ సప్లిమెంట్ మనకు ఉంది, హ్యాపీగా తీసుకోవచ్చు. సెల్ యాక్టివిటీ మనకు ఉంది, బ్రెయిన్ హెల్త్ మనకు ఉంది, యూమినీ హెల్త్ మనకు ఉంది, బట్టి లైఫ్ యూమినీ హెల్త్ మనకు ఉన్నాయి. ఇవన్నీ మనం హ్యాపీగా ఎప్పుడైతే మనం ప్రాపర్ గా తీసుకుంటున్నామో సో బెస్ట్ లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతాము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతాం. చాలా మంది గ్రూప్ లోకి వచ్చిన తర్వాత స్ట్రెస్ తగ్గింది అంటున్నారు. ఓకే, ఎందుకు తగ్గింది అంటే బికాస్ ఆఫ్ దే టేకింగ్ దే న్యూ ఫుడ్, వాళ్ళ బాడీకి కావాల్సిన మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎంజాయ్ చేస్తున్నారు. యా, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. పాజిటివ్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఈ 5 పాయింట్స్ తో పాటు ఈ పాయింట్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం 5 పాయింట్స్ కరెక్ట్ గా ఉంటున్నాము, బట్ ఇక్కడ మన మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇది మనకు నమ్మాల్సిన విషయం, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మన పాజిటివ్ మైండ్ సెట్ ని కనుక స్ట్రాంగ్ గా పెడితే మనం ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాంటి రిజల్ట్స్ మనం డెఫినెట్లీగా తీసుకోగలుగుతాం. ఓకేనా, మనం ఎలాంటి రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో బట్ ఆ రిజల్ట్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఆ రిజల్ట్స్ ని మనం తీసుకోలేకపోతున్నాము అంటే మన మైండ్ సెట్ అనేది కరెక్ట్ గా లేదని అర్థం. ఓకే, మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బిలీవ్ యువర్ కోచ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఓకేనా, నేను రైట్ కమ్యూనిటీలో ఉన్నానా లేదా, నేను రైట్ ప్లేస్ లో ఉన్నానా లేదా, నేను రైట్ గ్రూప్ లో ఉన్నానా లేదా, నన్ను ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ వ్యక్తులు రైటా కాదా, నాకు చెప్పే మాటలు రైటా లేదా. ఓకేనా, ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మన పైన మనకు సెల్ఫ్ బిలీవ్ ఉంటుందో వీ క్యాన్ డూ ఇట్ ఎనీథింగ్. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం లేదో మనం ఏమి చేయలేం. ఫస్ట్ పాయింట్,
మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలి, మన పైన మనకు నమ్మకం ఉండాలి. సెకండ్, బిలీవ్ యువర్ కోచ్. మన కోచ్ ని మనం నమ్మాలి. ఓకే, మొహం తెలియని వ్యక్తులు మన గురించి మనకు ఫోన్ చేస్తున్నారు. సార్ ఎలా ఉన్నారు సార్, మార్నింగ్ వస్తాను చెప్పారు కదా సార్, ఎప్పుడు వచ్చారు సార్, ఎప్పుడు వస్తున్నారు సార్, సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది సార్, సార్ లంచ్ చేశారు కదా సార్ ఫోటో పెట్టండి సార్, సార్ ఎలా ఉంది సార్, మోషన్స్ ఫ్రీ ఉందా సార్, వాటర్ తాగుతున్నా సార్, హెల్త్ ఎలా ఉంది సార్. ప్రతి ఒక్కరిని మనం అడుగుతున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు మనల్ని. అవునా, ఈ గ్రూప్ లోకి రాకంటే ముందు అలాంటి పర్సన్ మనతో పాటు ఉన్నారా? బిలీవ్, నమ్మకం పెట్టాలి వాళ్ళ పైన. వాళ్ళు ఏం చెప్పినా కూడా మన మంచికి అంటున్నారు. ఓకే, మల్టీవిటమిన్ యాడ్ చేసుకోండి సార్, ఎస్ సార్. సార్ మోర్ సప్లిమెంట్ కావాలి సార్, ఎస్ సార్. సార్ ఫిట్ అవ్వరండి సార్, ఎస్ సార్. ఎప్పుడైతే మన కోచ్ ని బిలీవ్ చేస్తామో దట్ టైమ్ వీ క్యాన్ గెట్ గుడ్ రిజల్ట్స్. సేమ్ యాజ్ వెల్ యాజ్ గా బిలీవ్ యువర్ న్యూట్రిషన్ సెంటర్. మన న్యూట్రిషన్ సెంటర్ లో ఏదో జరగబోతుందో, మన న్యూట్రిషన్ సెంటర్ జరుగుతుందో, న్యూట్రిషన్ సెంటర్ ఎలాంటి టాపిక్స్ జరుగుతున్నాయో, న్యూట్రిషన్ సెంటర్ లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, లైక్ కలర్ డే కానివ్వండి, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కానివ్వండి. ఓకేనా, సో ఇప్పుడు తెలుసా చాలా మంది న్యూట్రిషన్ సెంటర్ లో కూర్చొని వింటున్నారు. అవునా, ఏదైతే న్యూట్రిషన్ సెంటర్ వాతావరణంలో మనకైతే ఉంది కదా దాన్ని నమ్మాలి మనం. ఓకే, దాని సిస్టమ్ ని మనం నమ్మాలి, అప్పుడు మనం రిజల్ట్స్ ఎంజాయ్ చేయగలుగుతాం. యాజ్ వెల్ యాజ్ గా సిస్టమ్ ని నమ్మాలి. ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది. మన ఎస్ఐ గ్రూప్ లో ఈ రోజు మన పీరియడ్ అయితే ఉంది కదా, ఈ పీరియడ్ లో ఎవరు ఉంటారు అంటే ఒక 1 వీక్ అంటే ఒక 5 to 7 days ముందు స్టార్ట్ అయిన వాళ్ళ గురించి ప్రోగ్రామ్ డిజైనింగ్ డే. అవునా కదా, సో ఎందుకు 4 to 5 days మనం వెయిట్ చేయాలి, 7 days ఎందుకు వెయిట్ చేయాలి? సిస్టమ్ క్రియేట్ చేసింది, యూ హ్యావ్ టు వెయిట్ అంతే. నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను, రేపు మార్నింగ్ సెకండ్ టైం షేక్ తీసుకోవచ్చా? లేదు, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ సిస్టమ్ ఏమంటుంది, ఒక అట్లీస్ట్ మనం 5 days మనం వెయిట్ చేయాలి, అట్లీస్ట్ మనం ఒక 4 days మనం వెయిట్ చేయాలి. సిస్టమ్ మనం నమ్మాలి. ఓకేనా, సిస్టమ్ ఏం చేస్తా మన గురించి చెప్తుంది, దట్ ఈస్ మన ఆ నమ్మకం మనకు ఉండాలి. సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకు న్యూట్రిషన్, మనం ఏదైతే న్యూట్రిషన్స్ తీసుకుంటున్నామో మన కోచ్ మన మార్నింగ్ మన ముందరే తీసుకుంటున్నారు. అవునా, మన ఎన్సీఆర్ మన ముందరే తీసుకుంటున్నారు, మన కోచెస్ మన ఫొటోస్ పెడుతున్నారు. ఎవరో తెలుసా షేక్ గురించి తెలియని వాళ్ళు, అఫెక్షన్ తెలియని వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఓకే, అప్పుడు మనం బిలీవ్ ద న్యూట్రిషన్ నమ్మాలి. ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ నమ్ముతామో ఇంకా రిజల్ట్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. పాజిటివ్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్, అప్పుడే మనం మంచి రిజల్ట్స్ ఎంజాయ్ చేయగలుగుతాము. నన్ను చాలా మంది డిస్టర్బ్ చేశారు, చాలా మంది డిస్టర్బ్ చేస్తారు. అవి ఫెయిల్ అయిపోతాయా, అలా ఉంటావా, ఇలా ఉంటావా, బ్లా 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 చెప్పారు. ఎప్పుడైతే ఇవన్నీ నేను నమ్మానో, అందుకే 12 years నుంచి లాంగ్ టర్మ్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 12 years నుంచి నేను గ్రూప్ లో ఉన్నాను. 12 years నుంచి నేను అప్రిషియేట్ షేక్ తీసుకుంటాను బికాస్ ఆఫ్ బిలీవింగ్, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నా కాబట్టి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, మీ గోల్ ఏంటిది? మీరు ఏదైతే గోల్తో ఉన్నారో దాన్ని ఫస్ట్ మనం ప్రేమించాలి. ఓకే, ఫస్ట్ దాన్ని మనకి ఇష్టపడాలి. మన పర్పస్ ఏంటిది? చేంజ్ ఇన్ యువర్ బాడీ నంబర్స్. మన బాడీ నంబర్స్ ఎలా ఉన్నాయి, ఏం చేంజ్ చేసుకోవాలి, మన బిఎంఐ ఎంత ఉంది, మన ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది, మన మజిల్ మాస్ ఎంత ఉంది, ఈ నంబర్ పైన మనం వర్క్ చేయాలి. ఓకే, దట్ ఈస్ అ టార్గెట్ పెట్టుకోవాలి. అది మనం గోల్ గా పెట్టుకొని దానిపైన మనం వర్క్ చేస్తాం అనుకోండి, మనం రీచ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్, అలా చాలా మంది ఉన్నారు, చూద్దాం ఒకసారి. నెక్స్ట్ స్లైడ్. ఓకే, యా, సో ఈ రోజు చూద్దాం మనం. చాలా మంది నేమ్స్ మనకు వచ్చేసాయి, వాళ్ళ నామినేషన్ ఒకసారి చూద్దాము. ఎవరెవరైతే నేమ్స్ చెప్తున్నారో మానిటర్ గారు, ఒకసారి మీ అందరు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి నేను మీతో కూడా మాట్లాడతాను, మీ పర్పస్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఓకేనా, యా, ఎస్ మానిటర్ గారు. ఓకే సార్, మనకు వచ్చిన నామినేషన్స్ నేను ఇప్పుడు ఎవరి నేమ్ అయితే చదువుతున్నానో, సో మీరు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయరు. సార్ మనకు వచ్చిన నామినేషన్స్ 72A శ్రీ సాయి కుమార్, 72 రవి, 23 భాగ్యలక్ష్మి, 141 రమారాజు, 141 ఎం లక్ష్మీ శ్రీనివాస్, 141 పద్మ గట్టయ్య, 291 తరుణం నాజ్, 291 చాంద్ ఖాన్, 291 మోతే బుచ్చక్క, 291 స్రవంతి, 77 చుక్క అవినయ్, 223 అనిత, 223 సాయిబాబు శశికళ, 77 ఏ అనూష వంశీరెడ్డి, 58 పి ఇందిరా, 58 పి లావణ్య, 58 బి నగేష్, 80 శేఖర్, 131 గాయత్రి, 60 ఆకాంక్ష, 60 మాలతి. ఒకసారి ఎవరైతే నామినేషన్స్ చెప్తున్నారో మానిటర్ గారు, మీరు అందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, మీరు హ్యాండ్ రైజ్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్, గో హెడ్ సాయి.
206 Sana Anjum, 206 Gorduai, 206 Tirumala, 206 Ritvik, 36 Swati Ramesh, 36 Manoj Kumar, 20 M Rama, 20 Priyanka, 185 Venkataya, 185 C Mallesh, 185 Y Gopal, 185 C Mamata, 185 Swarupa, 185 K Shivakumar, 185 A Narsimachari, 185 S Yadamma, 185 A Manjula, 185 B Santosha, 185 G Krishnaya, 113 Sadaswini, 273 Govardhan Reddy, 273 Jubeda Begum, 273 Sudhakar Gaud, 273 Ravalika, 273 Sailamma, 273 Ramulamma, 273 K Narsimulu, 273 Chandrasekhar, 54 Sarita, 54 Bose, 145 MD Buran, 145 Prashant, 145 G Raju, 145 MD Misbah, 145 Anantamma, 145 S. ఎస్ ఎన్ని డేస్ అవుతుంది మీ గ్రూప్ వచ్చి 9 days అవుతుంది. 9 డేస్ అవుతుంది. వెరీ గుడ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ పీడిడి రైట్? ఆ, అవునా? అర్థం కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పీడిడి. ఎస్ సార్. ఓకే. సో ఏ పర్పస్ తో వచ్చారు మీరు ఇక్కడికి? డయాబెటీస్ సార్, యాక్చువల్లీ డయాబెటీస్ అండ్ పీసీఓడి ప్రాబ్లం పైన వచ్చాను. ఏజ్ ఏజ్ 23. 23. 23లో డయాబెటిక్ అండి ఎప్పటి నుంచి? 23లో డయాబెటిక్ అంటున్నారు కదా, ఏ Yes. purpose- ఎప్పుడు వచ్చింది మీకు డయాబెటిక్? 10 years అవుతుంది. 10 years. ఓకే. సో ఆల్రెడీ చెకప్ చేయించారా? చేయించాం. ఓకే. ఏదన్నా టైప్ 1 టైప్ 2లో ఉన్నారా? టైప్ 1. టైప్ 1లో ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ గ్రూప్ లో మీరు వచ్చిన తర్వాత ఈ 9 days లో మీకు వచ్చిన బెస్ట్ రిజల్ట్స్ ఏంటిది? రిజల్ట్ బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది అంతకుముందు కన్నా ఇప్పుడు. హ్మ్. అండ్ మైండ్ సెట్ కొంచెం కూల్గా ఉంటుంది. హ్మ్. అంతకుముందు కొంచెం చికాకు అది ఇది నిద్ర పట్టకపోవడం ఉండేది. ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. నిద్ర కూడా ఒక 2 hours బిఫోరే పడుతుంది. అంతకుముందు 2 o'clock 3 o'clock అట్లా పట్టేది. ఇప్పుడు 12 o'clock 1 o'clock అట్లా పడుతుంది అన్నమాట. 2 hours Very- బిఫోర్ పడుతుంది. వెరీ గుడ్. సూపర్. ఎలా అనిపిస్తుంది గ్రూప్? ఎలా అనిపిస్తుంది సార్ గ్రూప్? ఎలా అనిపిస్తుంది? కమ్యూనిటీ ఎలా అనిపిస్తుంది మీకు? హౌ వాజ్ ద కమ్యూనిటీ? గుడ్ సార్. కమ్యూనిటీ బాగుందా? బాగుంది సార్. మీరు డైలీ క్లబ్కి వెళ్తున్నారా? వెళ్తున్నాం. క్లబ్కి వెళ్ళేటప్పుడు అందరు ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళందరు తగ్గిందా అంటే అందరికి ఇలాంటి రిజల్టే వస్తుంది, కానీ చాలా మంది తగ్గింది అని చెప్పారు. పీసీఓడి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు డైలీ. నా ఎక్స్పీరియన్స్ కూడా 9 days కాబట్టి షేర్ చేసుకుంటున్నా డైలీ. వెరీ గుడ్. మీరు ఎలా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు? చాలా మంది ఎలాంటి వాళ్ళ బెస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. సో ఈ రోజు మీరు ఏం చేయాలంటే మీకు కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తాను అనమాట. ఆ ప్రోగ్రామ్స్ మీరు సెకండ్ టైం షేక్కి మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ వెయిట్ లాస్ అవ్వాలి కదా? లేదు మీరు వెయిట్ లాస్ అవ్వాలా? లేదు లేదు వెయిట్ మెయింటైన్ ఉన్నారా? కరెక్టే. ఎస్. మీరు వెయిట్ మెయింటెన్స్ ఉన్నారంటే మీకు ఎలాంటి సప్లిమెంట్స్ మనకు అవసరం ఉన్నాయి, ఓకేనా? ఎలాంటి సప్లిమెంట్స్ మీకు నీడ్ ఉన్నాయి, నెక్స్ట్ మీకు ప్రాసెస్ చెప్తాను. ఒకసారి కూర్చోండి, మీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? డన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మానిటర్ గారు. నెక్స్ట్ వన్. ఓకే సార్, ఇక్కడ మనకి 35 క్లబ్ నుంచి మొహమ్మద్ నూరుల్ హుస్సేన్ గారు. हेलो मोहम्मद जी, कैसे हैं आप? अस्सलाम वालेकुम। हेलो, गुड इवनिंग सर। अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। कैसे हैं मोहम्मद जी? जी जी अल्हम्दुलिल्लाह ठीक हूँ। जी बताइए, कितने दिन हुआ ग्रुप में आके आप? 20 days से ज़्यादा हो गया। तो ये पहला प्रोग्राम है आपका या दूसरा प्रोग्राम है? पहला। अच्छा, प्रोग्राम डिजाइन नहीं करे अब तक आप? जी नहीं। ओके। तो क्या पर्पज से आए हुए हैं आप ग्रुप के अंदर? ये
तो मेरे को बैक पेन और ये शोल्डर पेन बहुत है सर। बैक पेन और शोल्डर पेन आपको ज्यादा है। ओके। जी तो आपके कोच क्या बताया, आपको वेट लॉस करने के लिए बताया या वेट गेन करने के लिए बताएं? वेट तो बराबर है सर मेरे। वेट तो बराबर है, डिफिशियंसी ज्यादा है, डिफिशियंसी के लिए आपको हेल्प होना है, राइट? जी जी। ठीक है, डेफिनेटली आपको हेल्प होएगा, आप कॉल में बने रहिए। ओके, आपको मैं थोड़ा सप्लीमेंट्स बारे बताऊँ, उसके बारे में बताऊंगा, वो भी देखिए। और बहुत सारे लोग का एक्सपीरियंस रहेगा, वो एक्सपीरियंस सुनिए। सुनने के बाद में आपको डेफिनेटली कैसे आपको ऐड करना है वो आप देखेंगे, ठीक है? जी ओके सर। ठीक है, थैंक यू, ऑल द वेरी बेस्ट, थैंक यू। ठीक है सर, फिर हम लोग थैंक लास्ट में मिलेंगे, आपको प्रोग्राम को सिलेक्ट करने का है। आप सिलेक्ट कर लेके वो प्रोग्राम पे आप कंटिन्यू करेंगे तो डेफिनेटली आप जो पर्पज से आए हो पर्पज का रिजल्ट आपको मिलेगा। नेक्स्ट नेक्स्ट मॉडल, थैंक यू। ఓకే సార్, ఇంకొక 3 నామినేషన్స్ అప్డేట్ అయ్యాయి. ఓకే 96 డి ఉపేందర్, 96 రామకృష్ణరావు, 12 రమాదేవి లక్ష్మణ్. సో వీళ్ళు కాల్లో హ్యాండ్ రైజ్ చేయండి. సో ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి 239 నెంబర్ నుంచి యాదమ్మ గారు. యాదమ్మ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. మీకు స్క్రీన్ మధ్యలో అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. స్క్రీన్ మధ్యలో. ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, ఇక్కడ వైష్ణవి గారు 143 క్లబ్. ఎస్. యాదమ్మ గారు మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది కదా. మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకొని మీకు ఏదైతే పర్పస్ వచ్చారు కదా అవి డిజైన్ చేసుకోండి, ఓకేనా? మీరు డిజైన్ చేసుకుని కోచ్కి చెప్పండి, మీ కోచ్ మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళి చెప్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ. హలో వైష్ణవి గారు. ఏం వైష్ణవి గారు అప్పుడే వీడియో ఆఫ్ చేస్తారు? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ మేడం. ఎలా ఉన్నారు వైష్ణవి గారు? వాయిస్ నాట్ క్లియర్. 1 minute. మేడం గట్టిగా. కొంచెం ఓకే గట్టిగా సార్, ఇక్కడ మాట్లాడండి. 87 క్లబ్ నుంచి గీతా నరేష్ గారు ఉన్నారు. ఓకే. హలో నరేష్, హాయ్. నరేష్ బాబు గారు మీరేనా? వాయిస్ వినిపిస్తుంది నరేష్? హాయ్ నరేష్. హాయ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎన్ని డేస్ అవుతుంది గ్రూప్ వచ్చి? ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది సార్. 10 డేస్ అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ ప్రోగ్రామ్ డిజైన్, రైట్? ఎస్ సార్. ఓకే. ఏ పర్పస్ తో ఈ గ్రూప్ కి రావడం జరిగింది నరేష్? పిసిఓడి సార్. మీకా? ఎవరికి? మా మిస్సెస్ సార్. మీ మిస్సెస్ ఎక్కడ? మిస్సెస్ ఊరు వెళ్ళింది సార్. ఓహో, మిస్సెస్ ప్రోగ్రామ్ మీరు వింటున్నారా? అచ్చా, మిస్సెస్ ప్రోగ్రామ్ మీరు విని మీరు గైడ్ చేసి మీ న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తారంటున్నారా? గ్రేట్ హస్బెండ్ అబ్బా మీరు, సూపర్. ఓకే, సో జాగ్రత్తగా వినండి, విన్న తర్వాత మీరు డిజైన్ చేసుకొని మీ మిస్సెస్ కి సపోర్ట్ చేయండి. ఓకే, బట్ నేనేమంటానంటే తను ఎక్కడ ఉన్నా కూడా తను జూమ్ కాల్లోకి మాత్రం రాగలుగుతారంటే రమ్మని చెప్పండి. మీరు వినడం వేరు, తను వినడం వేరు. ఎప్పుడైతే తను విన్నది అనుకోండి ఇంకా రిజల్ట్స్ ఫాస్ట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఒకసారి పాసిబుల్ ఉందంటే తను కూడా కాల్లోకి రమ్మని చెప్పండి. యా, థ్యాంక్ యూ. ఎస్, భీమమ్మ నాగమణి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. భీమన్న గారు, నాగమణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నాం సార్. బాగున్నారా? సూపర్, ఇద్దరు కనిపిస్తున్నారు బాగా. ఓకే, ఎన్ని డేస్ అవుతుంది గ్రూప్ వచ్చి? నెల రోజులు అయింది సార్. నెల 5 రోజులు అవుతుంది సార్. ఓకే, ప్రోగ్రామ్ డిజైనింగ్ ఫస్ట్ టైం వచ్చారా? అవును సార్, నెల 5 రోజులు అవుతుంది సార్. ఓకే, ఎన్ని పూటలు షేక్ తీసుకుంటున్నారు మీరు? 2 టైం తీసుకున్నా సార్. 2 టైమ్స్ స్టార్ట్ చేశారు కదా ఆల్రెడీ. ఓకే, నేను మళ్ళీ మీ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను సరేనా? ఇది ఓన్లీ ఫర్ న్యూ పీపుల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మోటర్ గారు మనం స్లైడ్స్ లోకి వెళ్దాం. ఓకే, సో ఎవరైతే న్యూ పీపుల్స్ వచ్చారు కదా మీరందరూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరితో మాట్లాడాలి ఉంది, బట్ నేను లాస్ట్ మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎవరైతే నామినేషన్స్ వచ్చాయి కదా, ఈ నామినేషన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు. మీ ఆడియో వీడియో కరెక్ట్ జాగ్రత్త చూసుకోండి, అండ్ మీ వెనకాల ఉన్న ఏమంటారు ఇంటర్నెట్ జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్సెస్ తీసుకోబోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకు రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయి, మనం ఎలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి ఇక్కడ చూసుకోవాల్సింది, రైట్? యా, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే రిజల్ట్స్ రావాలనుకుంటున్నాం కదా, ఆ రిజల్ట్స్ రావడానికి మెయిన్ మనకు వచ్చేసి బిఎంఐ. ఓకేనా?
బిఎంఐ అంటే మనకు బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, మన బిఎంఐ ఎంత ఉండాలి అంటే 18.5 కంటే అండర్ తక్కువ ఉంది అనుకోండి, మనం ఎలా ఉన్నాము అంటే అండర్ వెయిట్ లో ఉన్నట్లు అనమాట. ఓకే, అండర్ వెయిట్ లో మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మేబీ మనం ఇప్పుడు ఇందాక మన ఆకాంక్షతో మనం మాట్లాడడం, ఆకాంక్ష బిఎంఐ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మేబీ మీరు బిఎంఐ అండర్ వెయిట్ లో ఉందా, అదే ఓవర్ వెయిట్ లో ఉన్నారా? వెయిట్ తగ్గడం లేదు మీకు, బట్ యువర్ బిఎంఐ ఎలా ఉంది చూడండి ఒకసారి. వెయిట్ కి బిఎంఐ కి సంబంధం లేదు. ఓకేనా, వెయిట్ డిఫరెంట్, బిఎంఐ డిఫరెంట్. బిఎంఐ అనేది మనకు బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. సో అందుకోసమే మన బిఎంఐని చూసుకోవాలి. 25 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఓవర్ వెయిట్ లో ఉన్నాము. 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఒబేస్ లో ఉన్నాం. 35 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ లో ఉన్నాం, అంటే రిస్క్ లో ఎక్కువ ఉన్నాం అర్థం. ఓకేనా, సో కాబట్టి మనం బిఎంఐ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. బాడీ ఫ్యాట్. ఓకే, మన బాడీ ఫ్యాట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ డిసీజెస్. ఓకే, ఈ బాడీ ఫ్యాట్ అనేది ఏంటిదంటే డిసీజెస్ అన్నిటికీ మదర్ అన్నమాట. ఆల్ డిసీజెస్ కి మదర్ ఎవరు అంటే ఈ బాడీ ఫ్యాట్. కాబట్టి మన బాడీ ఫ్యాట్ ని మనకు బాగా మనం ఫోకస్ చేయాలి. మన బాడీలో ఫ్యాట్ తగ్గడం, బాడీలో ఫ్యాట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాట్స్ మనకు ఉంటాయి. బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి, మనకు సెల్యులైట్ మనకు ఉంటుంది, సబ్క్యూటనస్ ఫ్యాట్ అని ఉంటుంది, విజల్ ఫ్యాట్ అని ఉంటుంది. మనకు ఈ ఫ్యాట్స్ వల్లనే మనకు అనేక రకాల సమస్యలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో దీనికి సంబంధించిన సప్లిమెంట్స్ మనకు చాలా చాలా వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. స్పెషల్ గా మనకు ఎవరైతే బాడీ ఫ్యాట్ నుంచి మనకి ఏ అయితే ఛాలెంజెస్ వస్తున్నాయో, సో ఎవరికైతే బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సప్లిమెంట్స్ బాగా హెల్ప్ అవుతుంది. సప్లిమెంట్స్ మీరు యాడ్ ఆన్ చేసుకుంటే కనుక మీరు ఈజీగా వెయిట్ లాస్, బాడీలో ఫ్యాట్ లాస్ అవడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు సెల్యులాస్ అనే ఉంది. సెల్యులాస్ మనకి ఏం చేస్తుంటే సెల్యులైట్, మన బాడీలో ఏదైతే వాటర్ ఉంది కదా, వాటర్ తగ్గించడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఫ్యాట్ తగ్గడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు వచ్చి మనకు హెర్బల్ కంట్రోల్ ఉంది. ఓకే, హెర్బల్ కంట్రోల్ మనకు బాగా హెల్ప్ అవుతుంది మనకు ఫ్యాట్ లాస్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు వచ్చేసి మనకు యాక్టివ్ ఫైబర్ ఉంది. ఈ ఫైబర్ కూడా మన బాడీలో ఫ్యాట్ పెరగకుండా అక్కడే మనకు హెల్ప్ అవుతుంది, మనకు స్టేబుల్ గా మెయింటైన్ చేయడానికి. అండ్ దాంతోపాటు ఒక బీటా హార్ట్ ఉంటుంది. ఎవరైతే మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం బాధపడుతున్నారో, సో హై కొలెస్ట్రాల్ కానివ్వండి, గిడినెస్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఎవరికైతే బాగా అవుతున్నాయో, సో వాళ్ళకు బీటా హార్ట్ ని బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు వచ్చేసి మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ హెర్బల్ లైఫ్ లైన్ అంటారు, హెర్బల్ లైఫ్ లైన్ అంటారు. సో ఈ హెర్బల్ లైఫ్ లైన్ కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది. గుడ్ ఫ్యాట్ మనం పంపిస్తున్నాం బాడీలో, అండ్ బ్యాడ్ ఫ్యాట్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఈ ఒమేగా 3 అనేది. దానికి హెర్బల్ లైఫ్ అని అంటారు. ఓకే, అండ్ దాంతో పాటు వచ్చేసి మనకు కార్డియోవాస్కులర్, లైక్ మనకు న్యూరో సిస్టమ్ గురించి కానివ్వండి, కార్డియోవాస్కులర్ సంబంధించిన మనకు హార్ట్ దగ్గర కానివ్వండి, ఇంటర్నల్ ఆర్గన్స్ దగ్గర విజల్ ఫ్యాట్ ఏది అంటాం కదా, ఈ ఫ్యాట్ చుట్టుపక్కల అయితే ఉంది కదా, అక్కడ మనకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కూడా మనం ఈ నైట్ వర్క్స్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. మనం దానికి బ్లడ్ వెజల్స్ సర్క్యులేషన్ మనకు బాగా అవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు వచ్చేసి మనకు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఉంది. ఈ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ లో మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ కనిపించే డిస్ప్లే ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం యాడ్ ఆన్ చేసుకుంటామో, సో స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే యాడ్ ఆన్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటామో, సో మనకు మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ బాగా తగ్గించుకోవడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ ఫ్యాట్ అయితే లాస్ అవుతున్నాం సార్, మజిల్ గెయిన్ అవ్వాలి. ఇందాక మనం చెప్పాం కదా రిబిల్ స్ట్రెంత్ అని చెప్పాను మీ అందరికి, అవునా? ఈ రిబిల్ స్ట్రెంత్ అనేది మనం ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత మనకు రిబిల్ స్ట్రెంత్ తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్స్ మనం పంపిస్తున్నాం. ఈ మజిల్స్ ఎలా పెరుగుతుంది అంటే గుడ్ ప్రోటీన్స్ అనమాట, మంచి ప్రోటీన్స్ పంపిస్తుంటాము. ప్రోటీన్స్ ఏం చేస్తుంటే మజిల్స్ ని బిల్డ్ చేస్తుంటుంది. ఓకేనా, ల్యాక్ ఆఫ్ ప్రోటీన్స్, మనం తీసుకున్న భోజనంలో ప్రోటీన్ ఇంటెక్ తక్కువ ఉంది కాబట్టి మజిల్ బిల్డ్ అవ్వట్లేదు. మజిల్స్ బిల్డ్ అవ్వాలంటే మన బాడీకి ప్రోటీన్స్ ఎక్కువ కావాలి. ఈ ప్రోటీన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు ఫార్ములా 1 షేక్ లో మనకు ప్రోటీన్ దొరుకుతుంది. ఆల్రెడీ ఐఎమ్ టేకింగ్, చూడండి మీరు అందరూ టేక్ చేసి మీరు అందరూ షేక్ తాగుతున్నారు కదా. ఓకే, ఈ ఫార్ములా 1 లో మనకు షేక్స్ లో మనకు ప్రోటీన్ అండ్ ప్రోటీన్ పౌడర్ లో మనకు ప్రోటీన్ దొరుకుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు షేక్ మేట్ లో కూడా మనకు ప్రోటీన్ దొరుకుతుంది. ఆల్రెడీ మనం తీసుకున్న షేక్ లో ఈ 3 కలుపుకొని మనం తీసుకుంటున్నాము. సో బెస్ట్ ప్రోటీన్ మనకు ఆల్రెడీ మనకు అందుతుంది. అండ్ దాంతో పాటు అడిషనల్ గా మనకి ఇంకా ప్రోటీన్స్ కావాలి, మజిల్ మనకు తక్కువ ఉంది కాబట్టి మనం రీబిల్డ్ స్ట్రెంత్ కూడా మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మన బాడీలో ఇంకా మజిల్స్ పెరగడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోటీన్స్ మనం ఎంత వాడాలి, ఎన్ని పూటలు వాడాలి, ఇవన్నీ ఎవరు డిజైన్ చేస్తారంటే మీ కోచెస్ మిమ్మల్ని పర్సనల్ గా డిజైన్ చేస్తారు. ఈ పర్సనల్ గా ఎలా డిజైన్ చేయగలుగుతారు అంటే మన లైఫ్ స్టైల్ ని బట్టి మనల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్. ఇలాగా చూసుకుంటే మోర్ రేంజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి అనమాట. డిఫరెంట్ మనకు డైనో షేక్స్ అని ఉన్నాయి, మనకు సింప్లీ ప్రోబయోటిక్స్ మనకు ఉన్నాయి. ఓకేనా, ఉమెన్ చాయిస్ అని ఉంది, మనకు మెయిల్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి, వట్టి లైఫ్ లో త్రిఫలా మనకు ఉంది. ఓకే,
కాల్షియం ఉంటున్నాయి, జాయింట్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే మనకు చాలా రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో మన రేంజ్ మనకైతే ఉంది కదా, మనకి ఎలాంటిది మనకు ఛాలెంజెస్ ఉన్నాయో, సో మన కోచెస్ ఓపెన్ గా మాట్లాడితే దట్ టైం ది సజెషన్ అనమాట, ఈ సప్లిమెంట్ మనకు బాగా హెల్ప్ అవుతుంది చెప్పేసి మీరు సజెషన్ తీసుకొని సప్లిమెంట్స్ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక పాయింట్ చెప్తాను రాసుకోండి. ఈ ప్రోగ్రామ్ డిజైన్ డే అయిపోయిన తర్వాత మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీ కోచ్ తో కూర్చున్న తర్వాత మీరు పర్సనలైజ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే పర్సనలైజ్ చేసుకోగలుగుతారో అప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. యా, నెక్స్ట్ స్లైడ్. ఓకే, అండ్ దాంతో పాటు బ్యూటిఫుల్ స్కిన్ ఉంది. అందరికి స్కిన్ ఉంది కదా, ఒకసారి అనండి స్కిన్ కదండి. ఐ లవ్ మై స్కిన్ చెప్పండి, చెప్పండి అబ్బా. ఆ, మీరు చెప్తున్నారు కనిపిస్తుంది అంతే. యా, ఈ అందమైన స్కిన్ కి ఇంకా అందంగా పెట్టడానికి మనకు వట్టి లైఫ్ లో మనకు స్కిన్ కూడా ఉంది, అవుటర్ న్యూట్రిషన్ స్కిన్ అన్నమాట. సో క్లీన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ మనకు ఉంది. ఇది కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది, అవుటర్ న్యూట్రిషన్ గా ఉంది. ఓకేనా. సో ఇంటర్నల్ గా ఆర్గన్స్ హెల్ప్ బాగా ఉండాలి అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ బాగుండాలి, ఎక్స్టర్నల్ బాగుంటేనే ఇంటర్నల్ ఇంకా బాగుంటుంది. అవునే కదా. సో మనం ఆల్రెడీ ఇంటర్నల్ మనం ప్లాన్ చేసుకున్నాము, బట్ ఎక్స్టర్నల్ మనం సేఫ్టీగా పెట్టుకున్నాం అనుకోండి, ప్రొటెక్షన్ ఇచ్చామనుకోండి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇంకా అందంగా అనిపిస్తే నాలాగా అందంగా అనిపించగలుగుతారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఇప్పుడు మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకోబోతున్నాం. ఓకేనా, ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ రాబోతున్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీరు రాసుకోవాలి. ఓకేనా. సో ఎలాంటి సప్లిమెంట్స్ వాళ్ళు యాడ్ చేసుకున్నారు, ఎలాంటి న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు, వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఈ ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా రాసుకుంటే మనం కొంచెం అటు ఇటు అవుతుంది, మనం కూడా బెస్ట్ రిజల్ట్స్ ఎంజాయ్ చేయగలుగుతాము. సో నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఓకేనా, ముందే హ్యాండిల్ చేసి పెట్టేశారు అందరా. సో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ కావాలి అంటే, సార్ ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నా ఈటింగ్ హ్యాబిట్స్ నేను మార్చుకున్నాను సార్. ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకొని లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం వల్ల నేను వెయిట్ లాస్ అయ్యానండి అన్న వాళ్ళు హ్యాండిల్ చేయండి. ఎస్ మానిటర్ గారు, అడ్మిట్ చేయండి. అందరూ యాక్టివ్ ఉన్నారు, ఫుల్ గా సూపర్ గా ఉన్నారు. ఓకే, సో చూద్దాం ఇక్కడ భీమన్న గారికి, నాగమణి గారితో మనం మాట్లాడదాం. వీళ్ళతో న్యూగా ఉన్నారు కదా. 188. ఇక్కడ 266 క్లబ్ నుంచి రాఘవేందర్. ఓకే, సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ రాఘవేంద్ర, ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్. సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనిటీకి పరిచయం కావడానికి నేను వెయిట్ 106 kgs తోని పరిచయం అయినా సార్. 106 kgs నేను ఉన్నది 22 years సార్. అయితే 106 kgs నుంచి చాలా ఇబ్బంది పడ్డాను. అయితే మోషన్ ప్రాబ్లం ఉండే. ఇంకోటి ఏంటంటే నాకు నరాలు పట్టుకునేది సార్. ఉన్నది చిన్న వయసులో నరాలు పట్టుకునేది. 2 days కి ఒకసారి ఇంజెక్షన్ తీసుకునేది. అంత వెయిట్ ఉండడం వల్ల నేను ఈ కమిటీకి పరిచయం అయినా సార్. పరిచయం అయినప్పుడు నమ్మలేను, నమ్మిన తర్వాత వదిలిపెట్టబుద్ధి అవుతలేదు. అయితే నేను టోటల్ 30 kgs వెయిట్ లాస్ అయినా సార్ 4 months లో. ఈ 30 kg వెయిట్ లాస్ అవ్వడానికి మీరు ఎలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు? ఫస్ట్ మీరు ఎలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు? స్టెప్ బై స్టెప్ ఎలా డిజైన్ చేసుకున్నారు 30 kg వెయిట్ లాస్ అవ్వడానికి? ఫస్ట్ నేను బేసిక్ తీసుకున్నా సార్. బేసిక్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ మల్టీవిటమిన్ తీసుకున్నా. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం సెల్యులాస్ తీసుకున్నా. అట్లా తీసుకొని నేను కొన్ని గిఫ్ట్ల రూపంలో కూడా గెలుచుకున్నా సార్. త్రిఫలా కానీ, ఇంకోటి ఏంది అలోప్లేస్ కానీ, అప్పుడు అలోప్లేస్ ఉండే కదా సార్, అలోప్లేస్ కానీ అవన్నీ గిఫ్ట్ రూపంలో గెలుచుకొని ఇప్పుడు నేను టోటల్ 30 kgs వెయిట్ లాస్ అయినా సార్. ఆల్ న్యూట్రిషన్ ఎంజాయ్ చేస్తున్నా సార్ ఇప్పుడు నేను. వెరీ గుడ్ 30 kg వెయిట్ లాస్, స్టెప్ బై స్టెప్ గా మల్టీవిటమిన్, స్టెప్ బై స్టెప్ గా మీరు సెల్యులాస్ ని యాడ్ ఆన్ చేసుకుంటా. సో యావరేజ్ గా పర్ మంత్ మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు? ఫస్ట్ మంత్ లో 8 kgs వెయిట్ లాస్ అయినా సార్. సూపర్. ఫస్ట్ మంత్ లో 8 kgs వెయిట్ లాస్ అయినా. నేను అసలు కలల గిట కనలేను వెయిట్ లాస్ అవుతా అని. నేను ఊహించలేను, ఎందుకంటే నేను అంత డిప్రెషన్ ఉండే సార్ నాకు. నేను ఇక ఫిక్స్ అయిపోయినా ఇంకా వెయిట్ పెరుగుతుంది, ఎక్కడ తగ్గే ఛాన్సెస్ లేవని అనుకున్నా. వెరీ గుడ్.
సూపర్ రాఘవేంద్ర, సూపర్. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ లో ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. 30 kg వెయిట్ లాస్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకా ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నా ఆ వెయిట్ ను తొందరగా తగ్గేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్ మోనిటర్ గారు. సార్ నెక్స్ట్ ఇక్కడ హరినాథ్ హరిత గారు. హాయ్ సార్, హలో సార్, హరినాథ్ గారు ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. సాయి, యాక్చువల్ గా వీళ్ళందరూ స్టక్ అవుతున్నారు. అక్కడ నుంచి ఉందా లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా అవుతుందా? అంటే వాళ్ళ దగ్గరే నాకు సిగ్నల్ నాకు హరినాథ్ బాగా గారు, వినపడుతుంది చెప్పండి సార్. సార్. ఈ గ్రూప్ కి నేను పరిచయం కాకముందుకు 128 కిలోస్ సార్ నా వెయిట్. నేను 46 డేస్ అవుతుంది, 47 డేస్ అవుతుంది జాయిన్ అయ్యి. 11.5 కిలో వెయిట్ తగ్గాను సార్. బాబా. నేను ఇప్పుడు 2 టైమ్స్ షేక్ తీసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మల్టీవిటమిన్ అండ్ సెల్యులాస్, సెల్ యాక్టివేట్ కంటిన్యూ తీసుకున్నాను సార్ స్టార్టింగ్ డే నుంచే. అంటే మా కోచ్ గారు చెప్పడం వల్ల స్టార్టింగ్ డే నుంచి తీసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కాల్షియం టాబ్లెట్ ఒకటి యాడ్ చేసుకున్నాను. నేను షటిల్ కూడా ఆడతాను. H24 కూడా ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను సార్, హైడ్రేషన్ పౌడర్. దీనివల్ల నేను యాక్టివ్నెస్ పెరిగింది, చికాకు తగ్గింది. నాకు షుగర్ లెవెల్స్ వచ్చేసి మార్నింగ్ ఫాస్టింగ్ 290 ఉండేది సార్. అంటే ఇన్సులిన్ అండ్ టాబ్లెట్ వేసేవాడిని. 20 పాయింట్స్ మార్నింగ్ ఇన్సులిన్ వాడేవాడిని, నైట్ 10 పాయింట్స్ వాడేవాడిని. అంటే ఫాస్టింగ్లో 290, తిన్న తర్వాత 390 వరకు ఉండేది షుగర్ లెవెల్స్. HbA1 వచ్చేసి 3 మంత్స్ది, అంటే దీనికి ముందర జాయిన్ అయ్యే ముందర 1 మంత్ బిఫోర్ 12.5కి పోయింది సార్ HbA1. అంటే మా ఫ్రెండ్ వచ్చేసి మెడికల్ షాప్ వాళ్ళు, నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఇట్లే కన్నా నువ్వు మెయింటైన్ చేయకుంటే కన్నా ఆర్గన్స్ దెబ్బతింటాయి అనే చెప్పడంలో నేను వెతికేటప్పుడు మా కోచ్ నాకు బిజినెస్ పరంగా పరిచయము. ఆయన సలహా మేరకు ఇది తీసుకున్నాను సార్. తీసుకున్నాక ఇప్పుడు ఇన్సులిన్ కట్ అయిపోయింది. టోటల్గా టాబ్లెట్ 2 టైమ్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను సార్. నార్మల్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఉన్నాయి సార్. వెరీ గుడ్, సూపర్. సార్, ఇప్పుడు మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఎలా ఉంది? సార్, ఇంతకుముందు ఎంత తినాలి, ఎంత వాటర్ తాగాలి అనేది ఐడియా లేదు సార్. ఇప్పటికి 47 డేస్లో కేవలం ఒక్కరోజే నేను వెల్నెస్ సెంటర్కి మిస్ అయ్యాను. అది ఇంట్లో వాళ్ళది ఫంక్షన్ ఉండడం వల్ల. అక్కడ వెళ్ళి వాళ్ళ అనుభవాలు తీసుకోవడంలో నాకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసుకున్నాను. అంటే వేరే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా దాంట్లో మనకు కావాల్సిన పాయింట్స్ ఉంటాయి సార్. అంటే నేను స్టార్టింగ్ 4th డే వరకు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఏది కోచింగ్ ఇచ్చే వాళ్ళు మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అనే ఫీలింగ్లో విన్నాను. తర్వాత 5th డే నుంచి సరే వీళ్ళు చెప్తున్నది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు కదా అని అక్కడ వెళ్ళి అది కంటిన్యూ చేయడం వల్ల నేను ఒక డాక్టర్ కాడ కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా నాకు క్లియర్ అవుతున్నాయి సార్. వెరీ గుడ్, సూపర్. హ్యాపీ సార్, చాలా హ్యాపీ. రిమైనింగ్ వెయిట్ లాస్ ఎప్పుడు అవుతున్నారు? సార్, నేను వచ్చేసి ఇప్పుడు ఉన్న వెయిట్ కి అంటే నేను 74 కిలోస్కి రావాలి. మాక్సిమం ట్రై చేస్తాను సార్. అంటే ఇంతకుముందు కూడా చాలా ట్రై చేశాను. అటువంటివి చేసినప్పుడు వెయిట్ ఏమో 30-35 కిలోస్ తగ్గేవాడిని. మళ్ళా మెయింటెనెన్స్ ఇట్లా మనకి కోచ్ కానీ ఇట్లా వెల్నెస్ సెంటర్లో ఉన్న వాళ్ళు కానీ చెప్పడం ఇట్లాంటివి లేకుండింది. మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేవాడిని. ఇప్పుడు తినే పద్ధతిని ఇవన్నీ నేర్చుకున్నాను సార్. అది కంటిన్యూ చేసి మాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తగ్గుతాను సార్. అది హెల్తీగా తగ్గుతున్నాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, సూపర్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. తొందరగా మీరు ఇంకా టోటల్ ఇంకా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ మోనిటర్ గారు. సార్, ఒకసారి హ్యాండ్ తీసేసేయండి. మనం ఆల్రెడీ 2 ఎక్స్పెన్సెస్ తీసుకున్నాము, వండర్ఫుల్ ఎక్స్పెన్సెస్.
నాకు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏం కావాలి అంటే, సార్ నేను వెయిట్ లాస్ కాదు, వెయిట్ గెయిన్ కాదు సార్. నేను కొన్ని challenges తో వచ్చాను ఈ గ్రూప్లోకి, డెఫిషియన్సీతో వచ్చాను. ఓకేనా, ఈ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల నేను బెస్ట్ రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తున్నాను సార్ ఈరోజు. కొన్ని లోపాలు ఉండే సార్ నా బాడీలో, ఆ లోపాల వల్ల చాలా సఫర్ అయ్యేవాడిని. ఈ గ్రూప్లోకి వచ్చిన తర్వాత, ప్రోగ్రామ్ డిజైన్ డే విన్న తర్వాత, నేను కొన్ని మార్పులు చేసుకున్న తర్వాత నేను మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అన్న వాళ్ళు కావాలి. ఓకేనా, ఇక్కడ మొత్తం మనకు అంత జెంట్సే కనిపిస్తున్నారు, కొంచెం లేడీస్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం. అందరూ అంటున్నారు సార్ మీ గ్రూప్ లో అంతా లేడీస్ లేడీస్ లేరా సార్, జెంట్స్ ఏనారు అంటున్నారు. కలిసి చూద్దాం. ఇక్కడ లేడీస్ కూడా చాలా మంది అమ్మ వచ్చారు ఇప్పుడు. చూద్దాం. ఓకేనా, ఎస్ సాయి, ఒకసారి నాకు హెల్ప్ చేయండి కొంచెం. సార్ ఇక్కడ 60 క్లబ్ నుంచి రజిత గారు. హలో రజిత గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ నా మేడం. ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిఫరెంట్ గా సార్. ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉన్నారు, 90 kgs ఉన్నారు. తన కోసం అని ప్రోడక్ట్ తీసుకొచ్చుకున్నారు సార్. తీసుకొచ్చి యూజ్ చేస్తా ఉంటే నాకు వచ్చేసి ఐస్ ప్రాబ్లం ఉంది. 2007 లో వచ్చేసి డ్రగ్ ఇన్ఫెక్షన్ అయింది సార్. అప్పటి నుంచి నా కళ్ళు వచ్చేసి రెడ్ కలర్ లోనే ఉండిపోయేటివి. ఏంటంటే నాకు ప్రతి ఒక్క హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నా, ఎల్వి ప్రసాద్ వెళ్ళినా, యశోద వెళ్ళినా, మదురై కూడా వెళ్ళాను సార్. అక్కడ నాకు ఎక్కడా దొరకలేదు. నా బ్లడ్ తీసి నాకే డ్రాప్స్ లాగా చేసి ఇచ్చేవాళ్ళు, ఐస్ ట్యూబ్లలో పెట్టుకొని వేసుకోవడానికి. అట్లా కూడా ఏం రిలీఫ్ లేకుండే. ఎప్పుడు ఐస్ వచ్చేసి డ్రైనెస్ అవ్వడం, కళ్ళల్లో చూస్తే ఎప్పుడు వాటర్ మొత్తం నిండిపోయి, కళ్ళు మొత్తం నిండిపోయి ఉండేటివి వాటర్, అట్లా ఉండేది. కాల్లో చూస్తూ ఉంటే మన జుంకాలు అటెండ్ అయ్యేసి వింటూ ఉంటే ఒకరోజు సార్ నన్ను అడిగారు, నీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి అంటే, సో ఇలా జరిగింది సార్ అని చెప్తే, మరి న్యూట్రిషన్ తీసుకో అనేసి అన్నారు. నేను అనుకున్నాను 2007 నుంచి ఉన్న ప్రాబ్లమ్, ఇన్ని ట్రై చేసినాను, నాకు దీని వల్ల ఏం యూజ్ అనేసి అనుకుని అసలు నేను స్టార్ట్ చేయలేదు సార్. స్టార్ట్ చేయకపోతే మా హస్బెండ్ బదులు నేనే వినేదాన్ని క్లాసెస్. సో ఏంటంటే మళ్ళీ ఒకసారి సార్ అడుగుతారేమో, మళ్ళీ ఒకసారి అయితే తాగి చూద్దాంలే అనేసి తీసుకున్నాను. ఆ రోజు షేక్ తీసుకోవడం వల్ల నాకు నచ్చింది. ఓకే, అట్లనే కొంచెం టమ్మీ ఉండేది సార్, పొట్ట కూడా ఉండేది కొంచెం. సో దీని ప్రాబ్లం కాకుండా అదైనా తగ్గిపోతుందిలే అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. కానీ 1 month లో వచ్చేసి నా ఐస్ మొత్తం రెడ్నెస్ పోయి వైట్ గా అవ్వడం స్టార్ట్ అయింది. విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ ఐ డ్రాప్స్ కూడా నేను 2 hours కి ఒకసారి వేసుకునేది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు వచ్చేసి చాలా తగ్గిపోయింది సార్. చాలా హ్యాపీ. నాకు వెరీ ఇందులో గుడ్. ఐ సప్లిమెంట్ ఉందనేసి ఈ న్యూట్రిషన్ లోకి వచ్చిన తర్వాత తెలిసింది. దానివల్ల అయితే నేను చాలా మంచి తీసుకున్నాను సార్ హెల్ప్. ఓకే, సో ఇలా ఇప్పుడు న్యూట్రిషన్స్ తో మన గ్రూప్ లో అన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ విషయం మీకు ఎలా తెలిసింది? నాకు పీడీడీలో వచ్చేసి మనకు ఐ గురించి రాదు సార్, అసలు ఎప్పుడు తెలియదు. కానీ నాకు సార్ మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క సప్లిమెంట్స్ చూపిస్తున్నారు కానీ ఐ గురించి అయితే ఎప్పుడూ చూపించలేదు. సో నాకు వచ్చేసి మా రవి సార్, క్లబ్ ఆపరేటర్ సార్ రవి సార్ వచ్చేసి చెప్పారు, ఐకి ఇలా సపరేట్ గా ఉంటుంది, అది పెట్టుకోమ్మా, అలాగే లైఫ్ లైన్ యూజ్ చేయి, మల్టీవిటమిన్ యూజ్ చేయి అని చెప్పారు. చెక్ అవడం వల్ల ఎంత ఇంప్రూవ్ ఉంది కదా, సరే సప్లిమెంట్స్ కూడా పెట్టుకొని చూస్తా అనేసి సెలెక్టివేటర్, లైఫ్ లైన్, మల్టీవిటమిన్, మన ఆక్లో డిఫెన్స్ ఇవన్నీ తీసుకున్నాను సార్, స్టార్ట్ చేశాను. కానీ విజన్ కూడా నాకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది వెరీ గుడ్, దానివల్ల. సూపర్. సో హ్యాపీ మేడం. చాలా సార్, అసలు ఈ కమ్యూనిటీలకు రాకపోతే ఇప్పటికి మేబీ ఉండకపోవచ్చు, ఆ విధంగా అయ్యింది. ఒక్క ఐకి వచ్చేసి పర్ ఐకి వచ్చేసి 4 lakhs సర్జరీకి అవుతాయని చెప్పారు. అదేంటంటే బ్లాక్ ఐ తీసేసి ఒకటి సిలిండర్ లాగుంటది, అది పెట్టాలి అని చెప్పారు. చెప్తే 4 lakhs అవుతాయి కదా, సరే ఇది ట్రై చేద్దాము. సరే కళ్ళకు పర్లేకుండా ఏదో విధంగా అయితే పనిచేస్తాయి కదా అన్నట్టు తీసుకున్నా. కానీ ఆ 4 lakhs పక్కన పెట్టేసుకున్నాను, ప్లస్ నా ఐ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చేసి సక్సెస్ అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదు అన్నారు. ఆ టెన్షన్ కూడా తీసేసుకున్నాను. సూపర్ సూపర్ మేడం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా మళ్ళీ? సార్ థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను సార్. ఎవరికి? మార్క్యూస్. వెరీ గుడ్, సూపర్ మేడం, సూపర్. ఓకే,
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్, చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం ఎక్స్పీరియన్స్ మనం విన్నాం కదా, మై ఫ్యామిలీ మెంబర్స్ చూసారా. సో చాలా సందర్భాల్లో మనం అనుకుంటుంటాము, సో మేడం ఉన్న డెఫిషియన్సీస్ అన్నమాట. ఓకేనా, డెఫిషియన్సీస్ వల్ల వచ్చే సమస్యలు మాకు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఇలాంటి ప్రోగ్రామ్ డిజైన్ లో కూర్చొని మనం ఎవ్రీ వీక్ మనం కూర్చొని చిన్నగా చిన్నగా డిజైన్ చేసుకుంటూ ఉంటాము, ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్ డేలో డిజైనింగ్ చేసుకుంటూ పాటు మనం పర్సనలైజ్ చేసుకోవాలి. మేడం పర్సనలైజ్ చేసుకున్నారు వాళ్ళ కోచ్ దగ్గర. వాళ్ళ కోచ్ ఏమైనా చెప్పారు కదా, అది పర్సనలైజ్ చేసుకోవడం వల్ల షీ గెట్ గుడ్ రిజల్ట్స్ అనమాట, అండ్ మంచి రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ వన్ సాయి. నెక్స్ట్ ఇంకో వన్ మోర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ 125 క్లబ్ నుంచి వైష్ణవి విష్ణు గారు. ఓకే, హలో వైష్ణవి గారు, విష్ణు గారు, హాయ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ గ్రూప్ కి పరిచయం అయ్యి 17 months 14 days కంప్లీట్ అవుతుంది సార్ ఈ రోజుకి. సో బిఫోర్ మా అంటే లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండే సార్. ఫస్ట్ మా మేడం గురించి ఈ గ్రూప్ కి పరిచయం అయినాం సార్. ఒకసారి తన రిజల్ట్ సార్ నేను ఫస్ట్ ఈ గ్రూప్ కి పరిచయం అయింది మా ఫ్రెండ్ ద్వారా సార్. మా ఫ్రెండ్ ఇంతకు ముందుకు ఓవర్ వెయిట్ ఉండే, తను నిల్చుంటే అసలు వాయిస్ విని తనేనా కాదా అని దగ్గరికి వెళ్ళి పిలిచి నేనే అడిగి ఈ గ్రూప్ కి పరిచయం అయినా సార్ మా ఫ్రెండ్ ద్వారా. పరిచయం అయింది. ఫస్ట్ బ్యాక్ పెయిన్ తో స్టోన్స్ ఉండే, కానీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది అని స్టార్ట్ చేసిన సార్. స్టార్ట్ చేసిన తర్వాత 1 year అసలు నేను బయట ఆకలి ఊడ్చేదాన్ని కాదు. బ్యాక్ పెయిన్ తోటి చాలా సఫర్ అయ్యేదాన్ని. బ్యాక్ పెయిన్ కి బెల్ట్ ఉండేది, టాబ్లెట్స్ వాడుతున్నా, బెల్ట్ ఉండేది. 24 years కి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అట్లా చాలా హాస్పిటల్స్ విజిట్ చేసిన, ఎక్కడ బెటర్ అవుతుంది అని చెప్తే అక్కడ చాలా సార్లు తిరిగిన, ఎక్కడ బెటర్ అనిపించలేదు. ఇక్కడ న్యూట్రిషన్ మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. మా సార్ చెప్పిన నాకు 3 days కి అమౌంట్ ఇవ్వు అని అంటే, ఎందుకు హాస్పిటల్లో 1 lakh ఆల్రెడీ ఖర్చు పెడుతున్నాం కదా, ఆల్రెడీ చూపిస్తున్నాము, ఆ 2 గ్లాసులతో నీకేం బెటర్ అవుతుంది, వద్దు ఏం అవసరం లేదు, లేదంటే ఈ రోజు వచ్చేటప్పుడు ఇంకొక స్ప్రే అన్న తీసుకొస్తా అని చెప్పింది సార్. లేదు అని తన పైన అలిగి కూర్చుంటే 780 కోపంతో ఇచ్చేసి వెళ్ళింది సార్. ఇచ్చిన తను నేను వెళ్ళి స్టార్ట్ చేసి 1 day, అంతకు ముందుకు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎప్పుడు బెటర్ అయిందా అని అడగలే, ఎంతసేపు టాబ్లెట్స్ వేసుకున్నావా అదొక్కటే. కానీ ఈ గ్రూప్ కి వచ్చిన తర్వాత day 1 నుంచే స్టార్ట్ చేసి, తగ్గిపోయిందా, బ్యాక్ పెయిన్ తగ్గాలి కదా, నువ్వు వెళ్ళినావు కదా, న్యూట్రిషన్ అది తీసుకున్నావు కదా 2 గ్లాసులు, తగ్గాలి కదా, తగ్గిపోయిందా అంటే అడిగినప్పుడల్లా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు అడగలేదు, కానీ ఈ రోజు తీసుకున్న ఎంబడే అంత తొందర తగ్గుతుందా, నా బాధ నాకు ఉంటుండే. కానీ ఏం అనలేదు, సైలెంట్ గా ఉన్నా. 4th day నాకు 3 days తర్వాత చెకప్ పెడితే 1.5 kg వెయిట్ లాస్ అయింది. అట్లా వెయిట్ తగ్గడంతో పాటు 1 year నుంచి ఊడవని ఆకలి, నేను 4th day నేనే లేచి ఆకలి వచ్చింది. చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న తర్వాత తను ఫస్ట్ షాక్ అయ్యిండు. 1 month మెంబర్షిప్ కార్డు తీసుకోమని తనే హ్యాపీగా అమౌంట్ ఇచ్చిండు. 1 month మెంబర్షిప్ కార్డు తీసుకొని జర్నీ చేస్తుంటే కానీ నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నేను అసలు క్లబ్ లో చెప్పలేను సార్. నాకు స్టోన్స్ ఉన్న విషయం చెప్పలేదు, నాకు PCOD ప్రాబ్లం ఉన్న విషయం చెప్పలేదు, మోషన్ ఫ్రీ ఉండకపోయేది, పైల్స్ ప్రాబ్లం ఉండేది, ఎప్పుడంటే అప్పుడు లోబీ పై కింద పడిపోయేదాన్ని, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తుండే. సమ్మర్ లో కూడా నాకు స్వెటర్ తలకి స్కార్ఫ్ కట్టడం, ఇంట్లోనే చెప్పులు వేసుకొని తిరగడం, ఇట్లాంటివి చేసేదాన్ని. కానీ ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటూ, నైట్ షేక్ తీసుకుంటూ, ప్రోగ్రామ్ డిజైన్ లో కూర్చొని 1 by 1 అంటే నా దగ్గర అమౌంట్ ఉన్నట్టు నేను యాడ్ చేసుకోవడం వల్ల నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బెటర్ కావడంతో. సారీ సార్, పవర్ ఛాలెంజ్ అట్లా మాట్లాడతాం. చాలా రకాలుగా హాస్పిటల్కి అయితే తిరిగినా సార్. ఇంతకుముందు బిఫోర్ ప్రొఫెషనల్ ఏంటంటే నేను ప్రైవేట్ ఎంప్లాయీని, ESI సొల్యూషన్ కూడా ఉండే సార్. సో ESI ఎవరెవరిని తీసుకెళ్ళిన అంటే మా మిస్సెస్ని తీసుకెళ్ళినా, నాన్నని తీసుకెళ్లేవాడిని, అమ్మని తీసుకెళ్లిన వాళ్ళని. సో వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లే క్రమంలో నాకు ఏదైనా హెల్త్ ఛాలెంజ్ ఉంటే కూడా నేను ఏం చెప్పుకోలేకపోయినా సార్ వాస్తవానికి. అంటే తనకున్న ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ ఉండే, స్టోన్స్ ఉండే, కిడ్నీ వాపు ఉండే, PCOD ప్రాబ్లం ఉండే, ఇంకో కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉండే, సో పైల్స్ ప్రాబ్లం ఉంది, లో బీపీ అయిపోయి డైరెక్ట్ కింద పడతా సార్ వంట చేసేటప్పుడు.
సో దానివల్ల ఇంకా ఏదైనా వాటర్ లో వర్క్ చేసినా కానీ తిమిర్లు బాగా వస్తాయి సార్, చేతుల దగ్గరికి రావు. ఈ ఫేస్ అనేది బిగ్గర్ అయిపోతుంది సార్. సో ఇవన్నిటి గురించి కూడా నాన్నకు షుగర్ ఉంది 390. సో నాన్నకు కాళ్ళ నొప్పులు, డ్రైవింగ్ ఫీల్డ్, బ్యాక్ పెయిన్ ఉంది. అమ్మకు చెస్ట్ పెయిన్ ఉండే సార్. చెస్ట్ పెయిన్ ప్లస్ ఇంకోటి పైల్స్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి బాగా బాధపడుతుంది సార్ పైల్స్ వల్ల. వీళ్ళ ముగ్గురిని కూడా నేను ఎట్ ఏ టైమ్ లో తీసుకుపోయేవాడిని సార్. వన్ డే ఆఫీస్ కి లీవ్ పెట్టి తీసుకుని వెళ్ళేవాడిని. సో వీటన్నిటికి ఏం చేశారనంటే సరే ప్రతి చెకప్ పెట్టుకొని చెకప్ పెట్టి మెడిసిన్ రాసేవాళ్ళు, స్ప్రే రాసేవాళ్ళు. బ్యాక్ పెయిన్ కి నాన్నకు మా మిస్సెస్ కి ఇద్దరికి బెల్ట్ వచ్చింది సార్. సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే. సో అట్లాంటి మెడిసిన్ వాడుతా ఉన్నాం కానీ 1% కూడా నాకైతే ఎక్కడ కూడా బెటర్ అనిపించలేదు సార్. దాని తర్వాత సరే ESI లో ఇట్లనే చూస్తారేమో అని బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినట్టు సార్ 1.5 lakh ఖర్చు అయింది సార్ నాకు ఒక 2 to 3 months లోపల. ఎందుకంటే ఆ కిడ్నీ వాపు ఉంది, సర్జరీ చేయాలి. ప్రతిసారి కూడా టెస్టులు జరుగుతూ ఉన్నాయి సార్. మందులు ఇచ్చారు. మందులు ఇవ్వడం వల్ల ఏంటంటే ఓవర్ వెయిట్ అయిపోయింది సార్. ఇక్కడికి వచ్చింది బరువు తగ్గడానికి అసలుకి కాదు సార్. సో బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో వచ్చింది. బట్ ఇక్కడ స్టార్టింగ్ 7 kgs వెయిట్ లాస్ అయ్యే క్రమంలో సో తను బ్యాక్ పెయిన్ బెటర్ చేసుకుంది, PCOD ప్రాబ్లం బెటర్ చేసుకుంది. సో ఇంకోటి ఏంటంటే స్టోన్స్ కూడా చాలా చాలా సార్, ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ అనుభవించింది సార్. సో స్టోన్స్ బెటర్ చేసుకుంది, PCOD ప్రాబ్లమ్స్ కానీ పైల్స్ ప్రాబ్లమ్, హెల్దీ లైఫ్ లీడ్ చేస్తుంది సార్. సో నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే, షోల్డర్ పెయిన్ ఉండే, లెగ్ పెయిన్ ఉండే. స్నానం చేసిన తర్వాత స్కిన్ ఎలర్జీ ఉండే సార్. నేను స్నానం చేసిన అంటే 10 నిమిషాలు నాతో ఎవ్వరు కూడా మాట్లాడొద్దు సార్. అంటే అంత విపరీతమైన కోపం వచ్చేది సార్ వాస్తవానికి. సో నేను ఎప్పుడైతే రిజల్ట్ వినడం, ప్రోగ్రామ్ డిజైనింగ్ డేలో కూర్చోవడం కానీ ఏ సప్లిమెంట్ ఎందుకోసం నేను యూజ్ చేయాలనేది కూడా చాలా క్లియర్ గా రాసుకోవడం కానీ వినడం కానీ యాడ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ బెటర్ చేసుకున్నాం సార్. నాన్నకు 390 షుగర్ ఉంటే 147కి వచ్చింది. సో నాన్న కూడా కొద్దిగా డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి చాలా బెటర్ గా డ్రైవ్ చేసుకుంటుంది సార్. అమ్మ పైల్స్ ప్రాబ్లం బాధలేదు ఇప్పుడు. చెస్ట్ పెయిన్ కొద్దిగా రిలీఫ్ అయిపోయింది. పడుకుంటే ఇక్కడ పక్కకు బోన్స్ ఉంటాయి కదా సార్, ఎముకలు ఉంటాయి కదా, ఉతకపోయేది అమ్మకు, ప్రెస్ అయ్యేది, చాలా బాధపడేది. నైట్ అంతా ఏడ్చేది, మేము కూడా చాలా బాధపడే వాళ్ళం సార్. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఎంటైర్ న్యూట్రిషన్ ఫ్యామిలీ సార్ మాది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ ఎంటైర్ న్యూట్రిషన్ ఫ్యామిలీ మారడానికి మీకు ఏ ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అయింది? ప్రోగ్రామ్ డిజైనింగ్ ఇదేనే సార్. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం కి ఇప్పుడు సప్లిమెంట్ చూపెట్టారు సార్. ఏ సప్లిమెంట్ ఎందుకోసం పని చేస్తుంది అనేది 1కి 2 సార్లు విని కోచ్ దగ్గర కూర్చొని ఆ సప్లిమెంట్ యాడ్ చేసుకోవడం వల్ల మాత్రమే మాకు ప్రాబ్లం బెటర్ అయింది సార్. స్టార్టింగ్ నైట్ ఫుడ్ సార్, సెకండ్ టైం షేక్ మ్యాండేటరీ సార్ మేము తీసుకోవడం వల్ల. దానికి తోడు మల్టీవిటమిన్. సో ఇంకోటి సెల్యులాస్, తనకున్నటువంటి PCOD ప్రాబ్లం గురించి ఉమెన్ సైజ్ కానీ, నాన్నకు జాయింట్ సపోర్ట్ కానీ, ఇప్పుడు కాల్షియం సార్ బోన్స్ గురించి, అట్లా ఇప్పుడు omega-3 టాబ్లెట్ ఉంది సార్. గుడ్ అంటే నాన్నకు లెగ్ పెయిన్ బాగుండేది, ఈ దగ్గరికి రాకపోయేది. omega-3 చాలా బాగా పనిచేసేది సార్. సూపర్ సూపర్. సో ఆల్ సప్లిమెంట్స్ తీసుకొని హ్యాపీగా మీకు కావాల్సిన యాడ్ ఆన్ చేసుకున్నా బెస్ట్ రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎస్, అవును సార్. అంటే మేమే కాకుండా చిల్డ్రన్స్ కూడా సార్, 3 పిల్లలు మాకు, 2 పాపలు 1 బాబు. సో ఈ సీజన్ చేంజ్ అయితే కూడా గాడ్ గిఫ్ట్ సార్, రియల్ గా చెప్తున్నా. సో ఒక్కరికి సర్ది అయితే ఇంట్లో 3కి వచ్చినాకనే సర్ది బయటకు వెళ్ళేది సార్. బట్ ఇప్పుడు మాత్రము సో ఇంత సీజన్ కాదు సార్, ఇంకెంత సీజన్ చేంజ్ అయినా సరే మా పిల్లలు మాత్రం ఈవెన్ సిక్ గారు సార్. ఎందుకంటే హ్యూమిడిటీ లెవెల్స్ డైనోషేక్ ఇస్తున్నా కాబట్టి వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారు సార్. సూపర్ సార్, సూపర్ సూపర్. వైష్ణవి గారు అండ్ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. హోల్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ మొత్తం వచ్చేసింది అనమాట. మమ్మీ గారిది, డాడీది ఉన్నారు సార్, పక్కనే ఉన్నారు, వింటున్నారు వాళ్ళు కూడా. కానీ బట్ చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. కోచెస్ కానీ, మార్క్యూస్ కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ఫుల్ గా ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ చాలా మందికి ఈరోజు మనకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా చాలా మంది ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, బట్ ఇంకా మనం ఫర్దర్ గా ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేనా సాయి? ఎస్, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తాం మనం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ మనం విన్నాము. ఎందుకు మనకు రిజల్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే, తీసుకుంటుంది సేమ్ షేక్, సేమ్ అఫ్రెష్, సేమ్ సప్లిమెంట్స్, బట్ రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ గా ఎందుకు వస్తున్నాయి అంటే, ఇక్కడ BMR డిఫరెంట్ గా ఉంటుంది, హెల్త్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రోగ్రామ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా? సో అందరు సేమ్ గా డిజైన్ చేసుకోరు, వాళ్ళ పర్సనల్ గా డిజైన్ చేసుకోవడం వల్ల వాళ్ళ పర్సనల్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ రిజల్ట్స్ అనమాట. రైట్? ఎస్, నెక్స్ట్ స్లైడ్.
ఓకే. సో డిస్క్లైమర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మనకు ఎవరికి కూడా మనం ఇచ్చే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అయితే ఉంది కదా, ఎవరికి కూడా మనకు మెడిసిన్స్ గా మనకు యూస్ కాదండి. ఇది ఓన్లీ మన పర్సనల్ రిజల్ట్స్. దాంతో పాటు వచ్చేసి మన బాడీలో ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో మనం ఫుడ్ రూపంగా దాన్ని తీసుకొని మనం హ్యాపీగా సప్లిమెంట్ రూపంగా తీసుకున్న రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తున్నాము. ఏది కూడా డిసీజ్ ని నయం చేయడానికి, డిసీజ్ కి నయం చేయడం అనేది మన ఉద్దేశం కాదు. సో డెఫిషియన్సీస్ ఏది ఉన్నాయో డెఫిషియన్సీ హెల్దీ చేసుకోవడం అనే ఉద్దేశం అనమాట. సో డిస్క్లైమర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్? నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ हिंदी में अपना ये न्यूट्रिशन जो भी हम लोग ले रहे हैं ना, ये बीमारी को ठीक करने के लिए नहीं है. ये जो अभी तक जो रिजल्ट्स एक्सपीरियंस शेयर करे हुए हैं ना, वो अपना अपना पर्सनल रिजल्ट है. यहाँ पर जो भी है हमको हमारी बॉडी के अंदर कोई कमी की वजह से पूरा चैलेंजेस हमको आ रहा है. हम लोग जो भी ले रहे हैं ये दवाई नहीं होती, अपनी बॉडी का एकदम पावरफुल खाना है और पावरफुल न्यूट्रिशन है हम लोग यूज कर रहे हैं, राइट? या నెక్స్ట్. ఓకే. సో ఈ న్యూట్రిషన్ కి పిచ్చే కౌన్, ఈ న్యూట్రిషన్ వెనకాల ఎవరు ఉన్నారు అంటే ఎక్సలెన్స్ ఆఫ్ సైన్స్ ఉంది. ఓకేనా? సైన్స్ తో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ కానివ్వండి, పిహెచ్డి డాక్టర్స్ కానివ్వండి, న్యూట్రిషన్ వెనకాల ఉన్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. నెక్స్ట్. ఓకే, ఒక వీడియో ఉంది మనకు మన కంట్రీ హెడ్ అజయ్ ఖన్నా గారితో, ఒకసారి విద్దాం. yes. At Herbalife, globally we believe in providing premium nutrition products to our consumers across 95 countries and for over 43 years now. Our quality control is our confidence. Herbalife products comes to you with scientific research and studies conducted at our ISO accredited quality control labs across the world, including the Center of Excellence in Bangalore. We have over 300 scientists and PhDs globally backing our product research and development. Your trust and belief in our products have made Herbalife one of the most desirable and trusted company for the nutrition supplements worldwide. Herbalife India has been recognized as the #1 direct selling company in India, and this is because of the trust and confidence we have gained from our associates and consumers for the last 24 years. While Herbalife designs and introduces innovative products to our market, our constant effort and focus is also to maintain high quality, high standards and services of all our products, so our associates and customers get the best quality nutrition they need without any compromise. As a standard process to maintain the high quality of products, Herbalife follows stringent measures while developing, procuring, or processing our products. Our ingredients are sourced through renowned, reliable, and approved vendors who are best in the industry. All our ingredients undergo strict quality check before going to state-of-the-art manufacturing facilities, complied with the best infrastructures, and also certified for GMP, which is Good Manufacturing Practices Standards, who follow defined procedures to provide finished products. All our products are also certified by FSSAI. These products are shipped to our warehouses across the country, stored in optimal conditions with proper packaging, and shipped to you, our associates, and our consumers. Our quality services is our mission, and Herbalife will strive to provide the best of these products and services to our associates and consumers during all times. Thank you. Yes. Superb. It's amazing experience video. Yeah. Okay. So I hope మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ ఖన్నా సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వీడియో. సో ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా మన న్యూట్రిషన్ ఎలా మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కటి క్లియర్ గా వీడియోలు చూపించారు మనకు. సో రేపు మార్నింగ్ సార్ న్యూట్రిషన్ సెంటర్ చూడండి, ఇంకా బాగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుందాము. ఆల్రెడీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం చేస్తున్నాము.
షేక్ తీసుకున్నాము. ఆల్రెడీ డిన్నర్ మనకి నార్మల్గా లంచ్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం డిన్నర్లోకి వెళ్ళాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ మనం బ్రేక్ఫాస్ట్ లో ఉన్నాము, లంచ్ లో ఉన్నాము. ఇప్పుడు మనకు డిన్నర్ లోకి మనం వెళ్ళాలి. ఓకే, సో చూద్దాం. ఇక్కడ మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఫర్ నైట్ షేక్ గురించి. ఎస్ మానిటర్ గారు. సో ఫస్ట్ వచ్చేసి మనకు బేసిక్ ప్రోగ్రామ్ ఉంది. నైట్ షేక్ గురించి మనకు ఫార్ములా 1 అండ్ ప్రోటీన్ అండ్ షేక్ మేట్ వచ్చేసి మనకు 4503 రూపీస్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ బేసిక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బేసిక్ ప్లస్ అని ఉంటుంది మనకు. సేమ్ ఫార్ములా 1 ప్రోటీన్ అండ్ షేక్ మేట్ తో పాటు మనకు ఫార్ములా 2 అనమాట, F2 అని అంటారు, మల్టీవిటమిన్ మనం యాడ్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకు 6689 రూపీస్ ఉంటుంది. సో ఈ రెండిట్లో మీకు ఏది కావాలి మీరు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో దీంట్లో 1 మోర్ మనకు ఉందన్నమాట. ఈ 1 మోర్ వచ్చేసి మనకి ఏంటంటే అడ్వాన్స్ ప్రోగ్రామ్ అనమాట. అడ్వాన్స్ ప్లస్ బేసిక్ ప్లస్ అంటారు. సో దీనిలో వచ్చేసి మనకు ఫార్ములా 1 ప్రోటీన్ అండ్ షేక్ మేట్, దాంతో పాటు వచ్చి మనకు సెల్ యాక్టివేటర్ యాజ్ వెల్ యాజ్ మనకు మల్టీవిటమిన్. దీంట్లో మనకు సెల్ యాక్టివేటర్ మనం యాడ్ చేసుకుంటున్నాము. ఇందాక మనం ఎక్స్పీరియన్సెస్ లో విన్నాము మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ యాడ్ చేసుకోని చెప్పేసి. ఈ సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మనం బెస్ట్ రిజల్ట్స్ ఎంజాయ్ చేయగలుగుతాము. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 9106 రూపీస్ ఉంటుంది. ఓకే, సో మనకి ఈ 3 ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ఈ 3 ప్రోగ్రామ్స్ లో మీకు ఏదైతే ప్రోగ్రామ్ కావాలి అది మీరు డిజైన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ నేను మళ్ళీ మీకు లాస్ట్ అడుగుతాను. దీన్ని ఒకసారి బ్యాక్ చేయండి మానిటర్ గారు. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మళ్ళీ మీకు అడుగుతాను. మీకు ఏదైతే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారో ఒకసారి మీరు చెప్పాలి. నెక్స్ట్ సో దాంతో పాటు మనకు యాజ్ వెల్ యాజ్ గా మనకు ఇక్కడ విన్ విన్ పాలసీ ఉంది. మనకు ఫ్యామిలీ డే టు ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్. ఫ్యామిలీ డే నుంచి ఫ్యామిలీ డే సెలబ్రేషన్ మనకు విన్ విన్ పాలసీ ఉంటుంది. సో 100% అటెండెన్స్ మనకు కెమెరా కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. అండ్ ఫిజికల్ గా వెళ్ళే వాళ్ళు ఇన్ టైం కి వెళ్ళాలి. ఓకేనా. సో వాళ్ళకు 100% అటెండెన్స్ లో మనకు అఫ్రెష్ అనేది గిఫ్ట్ గా మనం గెలుచుకోవచ్చు. అండ్ 2 ఫ్యామిలీస్ కి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో కేర్ 2 ఫ్యామిలీస్ కి హెల్ప్ చేసుకోవడం వల్ల త్రిఫల మనం గిఫ్ట్ గా గెలుచుకోవచ్చు. అండ్ కేర్ 5 ఫ్యామిలీస్ కి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో కేర్ చేస్తుంటామో సో మనకు బ్రెయిన్ హెల్త్ అనేది మనం గిఫ్ట్ రూపంగా మనం తీసుకోవచ్చు విన్ విన్ పాలసీలో. ఓకే, దిస్ ఇస్ ద ఫ్యామిలీ డే టు ఫ్యామిలీ డే. ఆల్రెడీ లాస్ట్ ఫ్యామిలీ డే ఎవరైతే ఉన్నారో సో ఈ ఫ్యామిలీ లెవెల్ ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ లాస్ట్ ఫ్యామిలీలో మీరు లేరు కాబట్టి ఇప్పుడు అప్కమింగ్ ఫ్యామిలీ డే వస్తుంది కదా, ఆ ఫ్యామిలీ డే నుంచి వచ్చే ఫ్యామిలీ డే వరకు మీరు ఈ విన్ విన్ పాలసీ మీకు ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఓకే, అండ్ 4 kg వెయిట్ లాస్. ఓకేనా, మినిమం మనకు ఇమ్యూని హెల్త్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం 2 టైమ్స్ షేక్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ డిజైన్ డేలో కూర్చొని టుమారో ఆన్వర్డ్స్ నుంచి కానివ్వండి, డే ఆఫ్టర్ టుమారో నుంచి కానివ్వండి, ఎప్పుడైతే మనం షేక్స్ తీసుకుంటామో ఎప్పటి నుంచి వరకు కౌంట్ అవుతుంది. ఓకేనా, 2 టైమ్స్ షేక్స్ తీసుకున్నప్పటి నుంచి మనకు ఈ వెయిట్ లాస్ అనేది కౌంట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ గా మనకు వచ్చేసి వెయిట్ గెయిన్ వచ్చేసి మనకు 3 టైమ్స్ షేక్స్ అనమాట. 3 టైమ్స్ షేక్స్ అండ్ మీల్ ఆల్సో, మీల్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. అప్పుడు మనం వెయిట్ గెయిన్ అయ్యామనుకోండి డైనో షేక్ అనేది మనం గిఫ్ట్ రూపంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 100% అటెండెన్స్. ఓకేనా, మన కపుల్ అటెండెన్స్ అనమాట. ఇది కపుల్ అటెండెన్స్ వచ్చేసి మనకు VUMS మస్ట్ ఫర్ బోత్. ఓకేనా, VUMS అయితే ఉంది కదా మనకు, మెంబర్షిప్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా. సో అది మనకు ఇద్దరికి ఉండాలి. సేమ్ డేట్ నడుస్తుండాలి, సేమ్ లో రెన్యువల్స్ అవుతుండాలి. అప్పుడు మనకు ఇది మనకు బీటా హార్ట్ అనేది మనం కూడా గిఫ్ట్ గా తీసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్. ఓకే, కాషన్ నోటీస్ అనేది మనకి ఏంటిదంటే చాలా సందర్భాల్లో మనం ఎన్ని న్యూట్రిషన్ చూసిన తర్వాత ఈ ప్రైజెస్ చూసిన తర్వాత మనం ఆన్లైన్ లో రీసెర్చ్ చేస్తూ ఉంటాము. ఆన్లైన్ రీసెర్చ్ చేసినప్పుడు మనకి తప్పకుండా తక్కువ ప్రైస్ అనేది కనిపిస్తుంటుంది. అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి, చాలా అన్అథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి, అన్అథరైజ్ మనకు వెబ్సైట్స్ ఉన్నాయి, దానిలో కనిపిస్తుంది. బట్ కాషన్ నోటీస్ ఏమంటుందంటే ఈ న్యూట్రిషన్ ఓన్లీ హెర్బల్ లైఫ్ తప్ప వేరే అన్అథరైజ్ సెంటర్స్ లో మనకు న్యూట్రిషన్ దొరకదు. ఇన్ కేస్ అక్కడ దొరికినా కూడా అది కరెక్ట్ ప్రొడక్ట్ కాదు, కాబట్టి మనం అక్కడి నుంచి వెళ్ళకూడదు. ఓన్లీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఎవరైతే హెర్బల్ లైఫ్ తో అసోసియేట్ అయి ఉన్నారో, ఎవరైతే కోచ్ గా ఉన్నారో హెర్బల్ లైఫ్ కంపెనీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. అన్వాంటెడ్లీ మనం బయటికి వెళ్ళేసి మనం మన హెల్త్ తో మనం సంబంధించిన విషయం కాబట్టి రిస్క్ లో పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఇక్కడ చాలా సందర్భాల్లో మనకు బెస్ట్ ప్రైస్ కావాలనుకుంటాము. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసి మనకు ప్రిఫర్డ్ కస్టమర్ అని ఉంటుంది. బడ్జెటైజ్ ద ప్రోడక్ట్, మన ప్రొడక్ట్స్ ని మనం బడ్జెటైజ్ చేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, కోచ్ ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ద ఫండ్స్ ఫ్రమ్ యువర్ సర్వీస్ అండ్ పర్చేస్ ద ప్రొడక్ట్స్. ఓకేనా, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మన సర్వీస్ మనం చేసుకుంటా మన ఫండ్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, మన సర్వీస్ చేసుకుంటా మన పర్చేస్ పైన మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో దీనికి చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేసి మనకు గెట్ వావ్ రిజల్ట్స్ మనం తీసుకోవాలి. అండ్ హెల్ప్ అండ్ క్రియేట్ అట్లీస్ట్ 2 అండ్ డిఫరెంట్ ఫ్యామిలీస్ అనమాట. ఒక 2 ఫ్యామిలీస్ కి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో, ఓకేనా, 2 ఫ్యామిలీస్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో
అప్పుడు మనం ఈ ఆప్షన్ ఏలో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ మనం వెళ్తాము. అండ్ దాంతో పాటు వచ్చేసి మనకు ప్లాన్ ఫర్ యువర్ టోటల్ ఫ్యామిలీ యూజ్ ద న్యూట్రిషన్, మన టోటల్ ఫ్యామిలీని కూడా ఈ న్యూట్రిషన్ యూజ్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. మనం ప్లాన్ కూడా చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి ఆల్రెడీ 2 ఉన్నాయి. ఒకటి బడ్జెటైజ్ చేసుకోవచ్చు, దాంతో పాటు మనం క్రియేట్ కూడా చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మీరు వచ్చేసి ఎలిజిబుల్ అయ్యారు ఫర్ హోమ్ విజిట్, వర్చువల్ హోమ్ విజిట్ కి మీరు ఎలిజిబుల్ అయ్యారు. అండ్ వర్చువల్ అఫ్రెష్ పార్టీస్ అండ్ హ్యాపీ టు హెల్ప్ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యారు. కాబట్టి మీ తెలిసిన ఫ్యామిలీస్ కానివ్వండి, వాళ్ళందరినీ మీరు హ్యాపీ టు హెల్ప్ కి ఇన్వైట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ గా అఫ్రెష్ పార్టీకి అండ్ హోమ్ విజిట్ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యారు. ఒకసారి మీ కోచెస్ తో మాట్లాడండి. నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే మనకు మ్యారథాన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మ్యారథాన్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది మీ క్లబ్స్ లో. ఒక్కసారి మీ కోచెస్ తో మాట్లాడేసి మ్యారథాన్ లో నామినేషన్స్ కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ ఫ్రీ లైఫ్ ని, మెడిసిన్స్ ఫ్రీ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరికి డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ లో యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఓకే, సో మనం ఫైనల్ గా వచ్చేసాము ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని ప్రోగ్రామ్స్ మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మోడరేటర్ గారు అడుగుతారు మనకు. సో దాంట్లో మన ప్రోగ్రామ్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఆ ప్రోగ్రామ్స్ చెప్పేస్తే మీ ఎన్సీ ఆపరేటర్స్ మీకు వచ్చేసి కాల్లో ఉన్నారు, వాళ్ళందరూ డెఫినెట్లీ గా మీకు నెక్స్ట్ ఏం చేయాలి చెప్తారు. సో దీనికి ఆల్రెడీ కదా మనకు ప్రైజెస్ ఉంటుంది. మనకు బేసిక్ ప్రోగ్రామ్, బేసిక్ ప్లస్ అండ్ అడ్వాన్స్. మనకు బేసిక్ వచ్చేసి మనకు 4,503 రూపీస్ ఉంటుంది. బేసిక్ ప్లస్ వచ్చేసి మనకు 6,689 రూపీస్ ఉంటుంది. అడ్వాన్స్ వచ్చేసి మనకు 9,106 రూపీస్ ఉంటుంది. ఈ 3 బేసిక్ ప్రోగ్రామ్స్ లో మీకు ఏ అయితే మీ బడ్జెటైజ్ గా ఉంటుందో, మీరు ఏ అయితే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అది చెప్పేస్తే మీరు దాన్ని బట్టి మిమ్మల్ని మీకు ఆ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెళ్దాం మోడరేటర్ గారు ఒకసారి. ఎస్, ఆల్రెడీ నామినేషన్స్ వచ్చిన పర్సన్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మనం ఒకసారి వాటిలో మాట్లాడదాం. నామినేషన్స్ పర్సన్స్ సార్ ఇక్కడ 206 క్లబ్ నుంచి సనా గారు. హలో సనా గారు. హలో, Hey. విచ్ ప్రోగ్రామ్ యు ఆర్ సెలెక్టెడ్? బేసిక్. బేసిక్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఒకసారి మీ కోచ్ ఆల్రెడీ విన్ ఉంటారు, లేదంటే ఒకసారి మీరు కాల్ చేసి చెప్పండి ఆ సెలెక్టెడ్ ద బేసిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. దాని అమౌంట్ మీరు ఏదైతే పే చేస్తారు కదా, పే చేస్తే ఏమంటే మీకు 1 or 2 days లో మీకు అది మీకు రీచ్ అవుతుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అస్రా సమీ గారి క్లబ్ లో ఒక మేడం ఉన్నా. ఎస్, నామినేషన్స్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. హలో అస్రా సమీజీ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏ ప్రోగ్రామ్ తీసుకున్నారు మీరు? ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఒకసారి మీ కోచెస్ పక్కనే ఉన్నారు కాబట్టి మీరు అమౌంట్ అయితే ఉంది బేసిక్ ప్రోగ్రామ్ ది అది కంప్లీట్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ 1 or 2 days లో మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ సుష్మా రెడ్డి గారు. హలో సుష్మా గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. విచ్ ప్రోగ్రామ్? సార్ ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? నేను చాలా రోజులైంది సార్ పిటిడి వినబట్టి 7 months అవుతుంది. 2 times షేక్ లో ఉన్నాను విత్ సప్లిమెంట్. వెరీ గుడ్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మోడరేటర్ గారు. ఇక్కడ అభినయ్ గారు ఉన్నారు. హలో అభినయ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు? కోచ్ అడిగి చెప్తా సార్. మీ కోచ్ అడిగి చెప్తారా? ఓకే సరే, కోచ్ కూర్చొని డిజైన్ చేయండి పర్సనల్. ఓకే సార్ నేను 10 రోజులు అయింది సార్ దీనికి జాయిన్ అయ్యి. ఓకే, నో ప్రాబ్లం మేడం. 10 రోజులు. ఒకసారి మీ కోచ్ తో కూర్చొని మాట్లాడండి. యా, నెక్స్ట్ ఇక్కడ అబ్దుల్ బాషా అమీనా గారు. అబ్దుల్ బాషా అమీనా జీ. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు అబ్దుల్ బాషా అమినాబి. హలో అబ్దుల్ బాషా జీ, బోలియే. సార్ నేను ఈ గ్రూప్ కి పరిచయం అయ్యి 9 నెలలు కంప్లీట్ అయింది. ఓకే సార్, యాక్చువల్గా ఇది కొత్త వాళ్ళ గురించి కాబట్టి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలి మీరు ఆడియో తీసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం సార్. ఓకే, కొత్త వాళ్ళ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ 125 క్లబ్ నుంచి సరిత వివి గారు. హలో సరిత గారు, వివి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి.
ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజు మీరు? నేను 9 days అయింది సార్ వచ్చి. ఓకే, 9 days అయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక చూస్తారు కదా, ప్రోగ్రామ్ మొత్తం చూస్తారు కదా, మీరు ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు? బేసికా, బేసిక్ ప్లస్, అడ్వాన్సా? బేసిక్ సార్. ఓకే, నో ప్రాబ్లం. సో బేసిక్ గా వెళ్ళండి. సో బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటా హ్యాపీగా మీరు మెల్లగా ఒకసారి మూవ్ ఆన్ అవ్వచ్చు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ 87 క్లబ్ నుంచి గీతా నరేష్ గారు. హలో గీతా నరేష్ గారు. నరేష్ సార్. ఓకే, గీతా నరేష్ గారు. నెక్స్ట్ నరేష్ గారు వచ్చారా? నరేష్ గారు, ఎస్, ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు సార్? సార్ కోచ్ తో డిస్కషన్ చేస్తాను సార్. కోచ్ తో డిస్కషన్ ఇస్తారా? ఓకే, డన్. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ శ్రావణి గారు. హలో శ్రావణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజు మీరు? సార్ నేను మా కోచ్ సార్ వాళ్ళ దగ్గర మాట్లాడి నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాను సార్. ఓకే, అలాగే చేయండి. ఒకసారి కోచ్ తో మాట్లాడేసి డిజైన్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మోటర్ గారు. అంతే సార్. ఓకే, సో ఇంకెవరైతే నామినేషన్స్ వచ్చాయో, సో మీరు మేబీ హ్యాండ్ రైజ్ చేయలేకపోతున్నారో, సో మీరు ఏం చేయాలంటే ఒకసారి మీ కోచ్ తో మాట్లాడేసి మీకు ఏదైతే ప్రోగ్రామ్ కావాలి ఒకసారి మీ కోచ్ తో కూర్చొని మాట్లాడండి. ఓకే, సో మీట్ యువర్ కోచ్ అండ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ టు రైట్ నౌ. ఓకే, సో ఆల్రెడీ మీరు ఎలాంటి స్టెప్ లోకి వెళ్దాం అనుకుంటున్నారో, ఎలాంటి ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫైనల్ గా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, మనం ఏ పర్పస్ ఇక్కడ వచ్చాం కదా, ఆ పర్పస్ రిజల్ట్స్ మనకు రావాలి అంటే మనం పర్సనలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు పర్సనలైజ్ కనుక చేసుకుంటే డెఫినెట్లీగా రిజల్ట్స్ అనేవి ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు కదా, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ చాలా మందికి హెల్ప్ అవుతుంది ఈ రోజు. అండ్ మీరు ఎలా అయితే పర్సనలైజ్ చేసుకుని బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారో, కొత్తగా ఎవరైతే వచ్చారు కదా వాళ్ళు కూడా పర్సనలైజ్ చేసుకుని రిజల్ట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. So thank you so much for giving this wonderful opportunity. So thanks to coordinator garu, and thank you system, thank you Marcus garu, and thank you my coach, and thank you each and everyone for this opportunity. Okay, back to Marta garu. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఈరోజు సో వండర్ఫుల్ గా ఫస్ట్ టైం మీ ప్రోగ్రామ్ ని మీరే ఎలా డిజైన్ చేసుకోవాలో నేర్చుకున్నందుకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా మీ కోచ్, మీ క్లబ్ ఆపరేటర్ తో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకొని బెస్ట్ ప్రోగ్రామ్, బెస్ట్ రిజల్ట్స్ కోసం చూస్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క విషయం గురించి మనకి ఈరోజు చాలా క్లియర్ గా అర్థం చేయించారు కదా. ఒకసారి అస్మా యూనస్ సార్ కి అందరం కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్దామా? మైక్ అన్మ్యూట్ చేసి అందరూ థ్యాంక్ యూ చెప్పాలి. కమాన్ కమాన్ కమాన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఈరోజు ప్రోగ్రామ్ డిజైనింగ్ డే కంప్లీట్ చేసుకున్నాం. సో థ్యాంక్స్ టు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, థ్యాంక్స్ టు సిస్టమ్, థ్యాంక్స్ టు మై కోచ్. ఈరోజు నాకు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మళ్ళీ మనం రేపు సండే వర్కౌట్లో కలుద్దాం. సో కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.